దైవగ్రంథం నుండి అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 7వ వచనం నుండి మనం చదువుతాం. ఆదివారమున మేము రొట్టె విరుచుట కూడినప్పుడు పౌలు మరునాడు వెలనయుండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండి. మేము కూడి ఉన్న మేడగదిలో అనేక దీపములుండెను. అప్పుడు ఐతుకను ఒక యవనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించుచుండగా నిద్రాభారం వలన జోగి 3వ అంతస్తు నుండి క్రింద పడి చనిపోయిన వాడై ఎత్తబడను. అంతటా పౌలు క్రిందకి వెళ్ళి అతని మీద పడి కౌగిలించుకొని, మీరు తొందరపడకూడదు, అతని ప్రాణం అతనిలో ఉన్నదని వారితో చెప్పాను. అతడు మరల పైకి వచ్చి రొట్టె విరిచి పుచ్చుకొని తెల్లవారు వరకు విస్తారముగా సంభాషించి బయలుదేరింది. వారు బ్రతికిన చిన్నవాడిని తీసుకొని వచ్చినప్పుడు వారికి విశేషమైన ఆదరణ కలిగింది. మంచిది. సమయంలో అంకుల్ వాళ్ళు 2 పనులు అప్పగించారు. ఒకటి వాక్యం చెప్పాలి, రెండవది నిద్రపోయేవాళ్ళని లేపాలి. ఈ 2 పనులు నేను చేయాలి. ఒకవేళ మీకు నిద్ర వస్తే నిద్రపోండి, తప్పు లేదు, నిద్ర ఆరోగ్యానికి మంచిది. అయితే షరతు ఒకటే, నిద్రపోయే వాళ్ళు లేచి నిలబడి నిద్రపోవాలి. అలాగైతే మీరు నిద్రపోవచ్చు. మీరెవరు నిద్రపోరని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడే మనం పాయాసం తిన్నాం కాబట్టి కొంత ఆయాసం తగ్గిద్ది. కావున మీరు వాక్యం పట్ల నిమగ్నమై ఉంటారని నేను ఆలోచన చేస్తున్నాను. సంఘ చరిత్ర అపోస్తుల కార్యములో ఉన్నది. అపోస్తుల కార్యం ఏమంటారంటే 5వ సువార్త అని అంటారు. 4 సువార్తలు మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలు. కానీ అపోస్తుల కార్యములను 5వ సువార్త అని అంటారు. అపోస్తుల కార్యములో ముఖ్యంగా ఎక్కువగా కొంతమంది ఉన్నారు. పేతురు, యోహాను, స్టెఫెను, పౌలు, బర్నబా, సీలా, తిమోతి, ఫిలిప్పు, వీరు పరిచర్య జరిగించినట్టుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. వీరు ఎక్కువగా మనకు కనబడుతూ ఉన్నారు. ఇందులో యేసు ప్రభు యొక్క కార్యములని, పరిశుద్ధాత్మ కార్యములని చెప్పబడుతోంది. అపోస్తుల కార్యముల్లో పేతురు సున్నతి పొందిన వారికి మధ్య పరిచర్య జరిగిస్తూ వచ్చాడు. కానీ పౌలు సున్నతి లేని ప్రజల మధ్య, అన్య జనాంగమ మధ్య సువార్త ప్రకటించాడు. యెరూషలేమునందు సువార్త ప్రారంభించబడింది. యెరూషలేం మత కేంద్రం. కానీ రోమాలో సువార్త ప్రకటనతో ముగించబడింది. రోమా రాజకీయ కేంద్రం. యెరూషలేం ఏ కేంద్రం? అది మత కేంద్రం. రోమా అనేది రాజకీయ కేంద్రం. యెరూషలేములో సువార్త ప్రారంభించబడి రోమాలో సువార్త ముగించబడింది. ఈ విషయాన్ని మనం చూస్తున్నాం. ఇందులో మీరు నాకు సాక్షులు, సాక్ష్యమిచ్చుట అనే మాట అపోస్తుల కార్యంలో 30 సార్లు ఉన్నది. సాక్షులు, సాక్ష్యమిచ్చుట అనే మాట 30 సార్లు ఉన్నది. పరిశుద్ధాత్మ, పరిశుద్ధత అనే మాట ఎన్నిసార్లు ఉందనుకున్నాం? 70 సార్లు ఉన్నది. ఇందులో పౌలు 3 మిషనరీ యాత్రలు చేశాడని, మొదటి మిషనరీ యాత్రలో చిన్న ఆసియాలో, 2వ మిషనరీ యాత్ర యూరప్ ఖండంలో, 3వ మిషనరీ యాత్ర ఆసియాలోను యూరప్లో పరిచర్య జరిగించాడు. మంచిది. ఈ యొక్క సమయంలో కొన్ని విషయాలు మనం చూద్దాం. వారు త్రోయ పట్టణానికి వచ్చారు. త్రోయ పట్టణంలో ఎన్ని దినాలు ఉన్నారు? 7 దినాలు. కొరింథీలో 1.5 సంవత్సరం, ఎఫెసీలో 3 సంవత్సరాలు, థెస్సలోనికేలో 3 వారాలు. ఇక్కడ మాత్రం బ్రదర్స్ మౌనంగా ఉన్నారు. మౌనంగా మంచిదే, కానీ ఈ టైంలో మౌనంగా ఉండకూడదు. గట్టిగా చెప్పాలి యవనస్తులు. అలాగేనట్లయితే అక్కడ పరిచర్య జరిగింది. త్రోయ పట్టణానికి వచ్చారు. అది ఆదివారం చివరి రోజు. 7 దినాలు ఉన్నారు. మరునాడు
పౌలు అక్కడి నుంచి వెళ్తున్నాడు, మరొక స్థలానికి వెళ్ళి సేవ జరిగించాలి. అలాగినట్లయితే అటువంటి స్థలంలో అది మేడగదిలో వారు కూడుకున్నారని, అది 3వ మేడగది అని మనం చూస్తున్నాం. ఆ మేడగదిలో ఏమున్నది అంటే రొట్టె విరిచే కూడిక ఉన్నది, సహవాసం ఉన్నది, వాక్యం ఉన్నది, ప్రార్థన ఉన్నది. ఆ మీటింగ్ ఎంతవరకు జరిగింది? 7వ వచనం. వారితో ప్రసంగించుచు ఏమన్నాడు? అర్ధరాత్రి మాత్రమే కాదు, 11వ వచనం. అతడు మరలా పైకి వచ్చి రొట్టె విరిచి పుచ్చుకొని తెల్లవారు వరకు విస్తారముగా సంభాషించి, అంటే ఆ మీటింగ్ ఎంతవరకు సాగింది? రాత్రంతా మీటింగ్ జరిగింది. మనము రాత్రంతా మీటింగ్ పెడితే ఉంటామా? ఉంటాం, కానీ మనం వేరే రకం ఉంటాం కదా. రాత్రంతా నాకు ఆశ్చర్యం ఎక్కడేసిందంటే, రాత్రంతా ఎంతమంది స్పీకర్సు? ఒక్క స్పీకరు రాత్రంతా మాట్లాడాడు. పౌలు ఒక్కడే ఇప్పుడు ఈ దినాల్లో మన చేతులు ఏమున్నాయి? బైబిల్ ఉంది, కానీ ఆ దినాల్లో బైబిల్ లేదు. సమాజ మందిరంలో పుస్తకాలు కొన్ని ఉంటాయి, కీర్తనలు, సామెతలు, మోషే రాసిన ధర్మశాస్త్ర గ్రంథ పుటలు ఉంటాయి, కానీ సపరేట్గా తనీగా బైబిల్ గ్రంథం అంటూ లేదు. కానీ పౌలు ఎప్పటికప్పుడు తాజాగా ప్రభు మీద ఆధారపడి వర్తమానం అందిస్తూ వచ్చాడు. నిజంగా అదెంత ఆశ్చర్యకరమైన సంగతో మనం చూస్తున్నాం. రాత్రంతా ఆయన మాట్లాడాడు. మన ప్రభు ఆయన శరీరధారిగా ఉన్న దినాల్లో ఆయన ఎలా మాట్లాడుతూ వచ్చాడు? ఒక మాట మనం చూద్దాం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 32వ వచనం. 15:32 మత్తయి సువార్త. అంతటా యేసు పిలిచి, ఈ జనులు అంటే ఎన్ని దినాలు? ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు ఎన్ని దినాలు మాట్లాడారు? 3 దినాలు. పౌలు రాత్రంతా మాట్లాడితే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు 3 దినాలు మాట్లాడారు. ఆ 3 దినాలు మాట్లాడారు, కానీ ఆ 3 దినాలు వారికి ఏమి లేదట, వారికి తిననేమియూ లేదు. మనం ఒక కూటమి అవగానే మధ్యాహ్నం భోజనం, మళ్ళీ సాయంకాలం బాప్తీసాలు అవగానే టీ ఏదో ఒకటి ఉంటుంది, మళ్ళీ రాత్రి అవగానే మళ్ళీ భోజనాలు. కానీ వీళ్ళకి భోజనం లేదు. ఎన్ని రోజులు? 3 రోజులు. అంటే వారు శరీర సంబంధమైన ఆహారము కన్నా ఆత్మ సంబంధమైన ఆహారంతో వారు తృప్తి పరచబడుతున్నారు. మరొక విషయం ఏంటంటే, ఈ 3 దినాలు యేసుక్రీస్తు ప్రభు వారు ఒక్కరే మాట్లాడారు. వచ్చిన జనసమూహం 100 మంది 200 మంది కాదు. ఎంతమంది? 5,000 అని అన్నారు. వాళ్ళు పురుషులు మాత్రమే, ఇంకా స్త్రీలు పిల్లలు ఉన్నారు. కొన్నిసార్లు నేను మాట్లాడితే కొంతమంది నిద్రపోవచ్చు, కానీ యేసు ప్రభు మాట్లాడితే నిద్రపోరు. వర్తమానం అందరికీ సమానమే. పిల్లలకు అదే వర్తమానం, పెద్దలకు అదే వర్తమానం, వృద్ధులకు అదే వర్తమానం. అందుకే యోబు గ్రంథంలో మన ప్రభువుని గురించి మాట్లాడుతూ 36వ అధ్యాయం, యోబు గ్రంథం 36వ అధ్యాయం 22వ వచనం, 36:22. ఆలోచించుము, దేవుడు శక్తిమంతుడై ఘనత వహించినవాడు. ఏమన్నాడు? ఆయనను పోలిన బోధకుడెవడు? మన ప్రభువును పోలిన బోధకుడు లేడు. యేసుప్రభుట ఒక్కరితో మాట్లాడతాడు, ఇద్దరితో మాట్లాడతారు, 100 మందితో మాట్లాడతారు, 1000 మందితో మాట్లాడతారు. ఏమండి, ఎప్పుడైనా ఒక్కరుంటే ప్రసంగం చేసిన సందర్భాలు ఉన్నాయా? మొన్న ఒక బ్రదర్ అన్నాడు, ఆ సంఘానికి నేను పోను, 10 మందే వస్తారన్నా ఊపు రావట్లేదు అన్నాడు. ఏముండాలంట? ఊపు ఉండాలి. ఊపు ఉండాలంటే ఎక్కువ మంది ఉండాలి మనకు. యేసు ప్రభు వారు ఒక్కరితో సమరయ స్త్రీ ఒక్కరితో మాట్లాడాడు. కొన్ని సందర్భాల్లో ఇద్దరితో మాట్లాడాడు, 1000 సంఖ్యలో మాట్లాడాడు. దెర్ ఈజ్ నో పిఏ సిస్టమ్, ఏ మైక్ సిస్టమ్ లేదు. ప్రభు మాట్లాడుతున్నప్పుడు ఏ మైక్ సిస్టము లేదు. అన్ని 1000 మంది ముందు ఆయనను పోలిన బోధకుడు ఉన్నాడా? ఆయన మాట్లాడితే ఎవ్వరు నిద్రపోరు. ఆయన మాట్లాడితే చిన్న పిల్లవాడు తెచ్చుకున్న రొట్టెలు చేపల సంగతి కూడా
మర్చిపోయాడు. ఏమండి, రొట్టెలు చేపలు మన పక్కన ఉంటే మన వాక్యం వింటామా? పిల్లలు అల్లరి చేయకుండా ఉండడానికి తల్లిదండ్రులు చాక్లెట్లు బిస్కెట్లు తీసుకొస్తారు కొన్నిసార్లు మందిరానికి. కొన్ని స్థలాల్లో మందిరాలు ఎలా ఉంటాయంటే మీటింగ్ అయిపోయినాక ఒక పార్కు లాగా ఉంటుంది, అన్ని తొక్కలన్నీ ఇక్కడే ఉంటాయి, బిస్కెట్ తొక్కలు, ఆ చాక్లెట్ తొక్కలని. చాలా సందర్భాల్లో మొదటి పాట అయిపోగానే తెచ్చుకున్న బాక్స్ మొత్తం అయిపోద్ది. ఈ పిల్లవాడు అలా తినలా, ప్రభు యొక్క వాక్యం పట్ల మనసు ఉంచాడు, వాక్యం వింటూ ఉన్నాడు. శరీర సంబంధమైన ఆహారం సంగతి ఆ పిల్లవాడు మర్చిపోయాడు. అలా అయితే ఆయనను పోలిన బోధకుడున్నాడా? పౌలు రాత్రంతా మాట్లాడాడు, తెల్లవారు వరకు మాట్లాడాడు, విస్తరించి అనవసరమైన మాటలు కాదు, దేవుని యొక్క వాక్యాన్ని మాట్లాడాడు. ఈ సమయంలో ఒక విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. 20వ అధ్యాయం 9వ వచనం చదువుదాం. వాస్తవానికి మేము కూడి ఉన్న మేడగదులు అనేక దీపములు అని అన్నారు. పాలస్తీనులు లేకపోతే పాత నిబంధనలు కానీ ప్రారంభ దినాల్లోటువంటి విశ్వాసులు కానీ వారు మందిరానికి వచ్చేటప్పుడు వారు ఏం చేసేవారంటే లాంతర్లు, దీపాలు తీసుకొచ్చేవారు. వారు ఆ గోడ ప్రక్కన పెట్టి వారు కూర్చునేవారు. ఎందుకు గోడ ప్రక్కన పెడుతున్నారంటే వారి చేతిలో బైబిల్ లేదు కనుక వారు చూడడానికి అంత అవసరత లేదు. అందువల్ల దీపాలు అన్నీ కూడా మేడగదిలో పెట్టేవారు, వారు కూర్చున్నారు. అదొక భావం. రెండవ భావం, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. త్రోయ పట్టణములో దీపాలు ఉన్నాయి, అవి వెలుగుచున్నాయి అనే మాట మనం చూస్తాం. ఒక దీపము కాదు, అనేక దీపములు ఉన్నాయి. ఈ సమయంలో 9వ వచనం, అప్పుడు ఐతుకనొక యవనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించుచుండగా నిద్రాభారం వలన చోకి 3వ అంతస్తు నుండి క్రింద పడి చనిపోయిన వాడై ఎత్తబడ్డాడు. పౌలు వాక్యం చెప్తున్నాడు. ఈ ఐతుకు ఏం చేశాడంటే కిటికీలో కూర్చున్నాడు. అంటే లోపల స్థలం లేదా? ఉంది. ఎందుకంటే ఉందని ఎలా చెప్పగలమంటే వారు బ్రతికిన చిన్నవాడిని తీసుకొని వచ్చి మళ్ళీ కిటికీలో కూర్చోలా. ఎక్కడ కూర్చున్నాడు? అందరితో కూర్చున్నాడు. అంటే స్థలం ఉన్నా కూడా ఈ యవనస్తుడు ఎక్కడ కూర్చున్నాడు? కిటికీలో కూర్చున్నాడు. కిటికీ అనేది ప్రమాదకరమైనటువంటి స్థలం. తను నిర్ణయము సరైంది కాదు, తాను తీసుకున్నటువంటి నిర్ణయము సరైంది కాదు. యవనస్తులు చాలామంది ఉన్నారు. యవనస్తులు కొన్నిసార్లు నిర్ణయాలు తీసుకుంటారు, సరికాని నిర్ణయాలు తీసుకుంటారు. విద్యాభ్యాసంలో కానీ, వివాహంలో కానీ, ఉద్యోగ విషయాల్లో కానీ కొన్ని సెలక్షన్స్ ఉంటాయి. ఆ నిర్ణయాలు తొందరపాటును బట్టి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఆ నిర్ణయం అనేది అది నిద్రకు దారి తీసింది, చివరికి నష్టపోయాడు. తాను తీసుకున్న ఈ సాయంకాలం లేకపోతే ఈ మధ్యాహ్నం వేళలో యవనస్తులారా, మీరు తీసుకున్న నిర్ణయం మీద మీ యొక్క జీవితం ఆధారపడి ఉంటుంది. సరైనటువంటి రైట్ డెసిషన్ తీసుకుంటే అది మేలుకరంగా ఉంటుంది. రాంగ్ డెసిషన్ తీసుకున్నట్లయితే అది రాంగ్ వేలో నడిపిస్తుంది. చాలామంది యవనస్తులు పడిపోవడానికి కారణం వారు తీసుకున్న తప్పుడు నిర్ణయాలు. కొన్నిసార్లు చూడండి, పొరపాటున ఈ కాని వివాహం చేసుకున్నాం అని బాధపడతారు. బాధపడిన తర్వాత దానివల్ల ఉపయోగం ఏమి లేదు. రెండవది, ఈ సబ్జెక్ట్ అనవసరంగా తీసుకున్నాం అని అంటారు. ఈ ఉద్యోగానికి అనవసరంగా వెళ్ళాం అని అనుకుంటారు. అది తీసుకోక మునిపే దాన్ని ప్రార్థించి కనిపెట్టి నిర్ణయం తీసుకోవాలి. యవనస్తులారా గమనించండి, మీరు ఒకవేళ నెక్స్ట్ దానికి ఏదైనా వెళ్తున్నారేమో, ప్రతి దాంట్లో అందుకే తల్లిదండ్రులు కూడా ప్రార్థన చేసి ఒక నిర్ణయం తీసుకోవాలి. తొందరపడి కొన్నిసార్లు పిల్లలకు వివాహాలు చేస్తాం, ఆ తర్వాత తల్లిదండ్రులుగా బాధపడినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అయ్యో పొరపాటున బంధువులు కదా, ముందు నుంచి అనుకున్నాం కదా, నువ్వు ఎట్టయినా పెళ్లి చేసుకోవాలి అని ఒత్తిడి తేకూడదు. ప్రభు ఏం చెప్తున్నాడో దాని ప్రకారం వెళ్ళాలి. అందుకే ఈ మధ్య ఒక స్థలానికి కౌన్సిలింగ్కి వెళ్ళినప్పుడు మేము తీసుకున్న నిర్ణయాన్ని బట్టి మా కుమార్తె జీవితం నష్టపోయింది అని అన్నారు. వాస్తవమే. అది ఒక్కసారి వివాహములో ప్రవేశించిన తర్వాత మళ్ళా దాన్ని మనం వెనక్కు తీసుకోలేము. కావున తల్లిదండ్రులుగా చాలామంది ఇక్కడ ఉన్నాం.
మనం తీసుకున్న నిర్ణయం తొందరతో తీసుకోకూడదు మన పిల్లల విషయంలో. అదే సమయంలో యవనస్తులుగా మీరు తొందరపడి ఏ నిర్ణయం తీసుకోవడాన్ని బట్టి ఇక్కడ ఐతుకు ఎంత నష్టపోయాడో మనం చూడగలుగుతూ ఉన్నాం. అందుకే ఈ భాగాన్ని మనం చూస్తున్నాం. ఐతుకను యవనస్తుడు అని అన్నాడు. ఐతుకని యవనస్తుడు ఎక్కడ కూర్చున్నా అంటే కిటికీలో కూర్చున్నారు. వాస్తవానికి యవనస్తులు ఎప్పుడైనా మీరు ఎక్కడైనా చూడండి, ఒక రాజకీయ నాయకులు కానీ ముఖ్యమంత్రి కానీ లేకపోతే ఒక ప్రధానమంత్రి వెళ్తున్నారంటే యవనస్తులు ఎక్కడెక్కుతారు తెలుసా? వాటర్ ట్యాంకులు, చెట్ల చివరన, పిట్టగోడ మీద ఉంటారు. అంటే ఎక్కడైతే పడ్డానికి అనుకూలంగా ఉంటుందో అక్కడ ఉంటారు. చూసి కేకలేస్తూ ఉంటారు, ఏలలేస్తూ ఉంటారు. ఎందుకని? మమ్మల్ని చూడండి అని. అక్కడి నుండి దామ్మున పడతారు. అది పేపర్లో కూడా పడుతుంది. అందుకే యవనస్తులు ఎక్కడ తీసుకుంటారంటే చెట్ట చివరన, అంటే నేరోగా ఉన్నది, పిన్ పాయింటెడ్గా ఉన్నది, అక్కడికి వెళ్తారు. అక్కడ అందుకే సెల్ఫీలు తీసుకోవడం కూడా ఇదనం అంతే. ట్రైన్ వస్తుండగా సెల్ఫీ తీస్తారు, తర్వాత సెల్ఫీతో పాటు వాళ్ళు కూడా పోతారు. అందుకే చాలాసార్లు ఈ నిర్ణయాలు ఎంత రాంగ్ డెసిషన్స్. కొన్నిసార్లు లోయల్లో హిమాచల్ ప్రదేశ్ వెళ్ళాం మేము లాస్ట్ ఇయర్. అక్కడ కూడా అంతే. అక్కడ చాలామంది చనిపోయారు యవనస్తులు. కారణం ఏంటంటే వాళ్ళు అక్కడికి వెళ్ళి వాళ్ళు ఫోటోలు తీసుకోవడం, అది ప్రమాదానికి గురి తీసింది. ఈ ఐతుకు కూడా ఏం చేశాడంటే కిటికీలో కూర్చున్నాడు. కిటికీ అన్నది సేఫెస్ట్ ప్లేస్ కాదు, అంత క్షేమకరమైనటువంటి స్థలము కాదు. అయితే ఇది ఎన్నో అంతస్తు అని అన్నాడు? 3వ అంతస్తు అన్నాడు. 3వ అంతస్తులో గాలి ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా? ఎక్కువ ఉంటుంది. అది పగలా రాత్రా? గాలి రాత్రి ఎక్కువ, పగలు ఎక్కువ? రాత్రి ఎక్కువ. ఈ ఐతుకు ఏం చేశాడంటే కిటికీలో కూర్చున్నాడు. పడ్డాడు అంటే ఆ కిటికీకి ఏమి లేవు, ఐరన్ రాడ్స్ లేవు, కడ్డీలు లేవు. నేను అనుకుంటాను ఐతుకు పడ్డప్పటి నుంచి కిటికీలకు రాడ్లు పెడతా వచ్చారేమో. ఎందుకని ఇంతకుముందులో కిటికీలు చాలా చచ్చౌకంగా పెద్దగా ఉండేవి, వెడల్పుగా ఉంటాయి, బేస్ ఎక్కువ. ఇప్పుడు వచ్చే గోడలు తక్కువ, ఇంతకుముందు గోడ ఎక్కువ. అంటే బాగా కూర్చుంటారు. ఈ ఐతుకు ఏం చేశాడంటే కూర్చున్నాడు. అసలు వీళ్ళ కొద్దిగా కూడా జ్ఞానం లేదు. అందరు కింద కూర్చున్నారు, నేను ఎక్కడ కూర్చున్నా? పైన కూర్చున్నా. నాకు గాలి వస్తుంది, వీళ్ళకి ఏం లేదు, గాలి లేదు. నేను వాక్యం వింటున్నాను, మరొకటి బయట కూడా చూస్తున్నాను. అంటే 2 రకాలు ఉన్నాయి. నాకు మంచి అవకాశం ఉంది, వీళ్ళకి అటువంటి అవకాశము లేదు. చాలాసార్లు యవనస్తులు పక్కన వాళ్ళను ఎప్పుడు చూసినా తక్కువ అంచనా వేస్తూ ఉంటారు. చూడండి, కొంతమంది ఇంట్లోకి వచ్చి వాళ్ళ మమ్మీ డాడీతో అంటారు, నీకేం తెలీదు, నీకు చేత కాదు, నీకు ఫోనే తెలియదు, నీకు అది తెలీదు, ఇది తెలీదు అని అంటారు. ఏదో వీళ్ళకి పెద్ద తెలిసినట్టుగా. కానీ అని నిర్ణయం ఎన్నిసార్లు దెబ్బతింటారు. మమ్మీ నీకు కొద్దిగా కూడా తెలియదే, డాడీ నీకు కొద్దిగా కూడా తెలియదే అని అంటారు. మేము తీసుకున్న నిర్ణయం చూడు, మా డెసిషన్ చూడు, మాకెంత బలంగా ఉందో, ఎంత స్ట్రాంగ్గా ఉందో అని అనుకోవచ్చు. చాలామంది యవనస్తులు ఈ దినాల్లో తల్లిదండ్రులను తక్కువ అంచనా వేస్తారు, అనుభవం కలిగిన వారిని తక్కువ అంచనా వేస్తారు, భక్తిపరులుగా ఉన్న వారిని తక్కువ అంచనా వేస్తారు, ఆత్మీయులుగా ఉన్న వారిని తక్కువ అంచనా వేస్తారు, ప్రార్థనాపరులను తక్కువ అంచనా వేస్తారు, సహనము ఓర్పు కలిగిన వారిని తక్కువ అంచనా వేస్తారు. మేమే బాగున్నాం, మేమే అందరికన్నా ఉన్నతంగా ఉన్నాం, మేమే ఎక్స్పోజ్ అవుతున్నాం, మేమే కనబడుతున్నాం అని అనుకుంటారు. కిటికీలో కూర్చోవడం అంటే మరొక భావం ఏమనగా అందరికీ తన్ను తానుగా వారు ఏమవుతున్నారు, కనబడుతున్నారు. యవనస్తులు ఎప్పుడైనా చూడండి, ఒక షర్ట్ వేసుకున్నా, ఒక ప్యాంట్ వేసుకున్నా వాళ్ళు కనబడడానికి ప్రయత్నం చేస్తారు. చాలాసార్లు అమ్మాయిలు కూడా ఒక డ్రెస్ వేసుకున్నారంటే అది అందరికీ కనబడాలి అని చూపిస్తూ ఉంటారు. ఏదైనా సరే ఎక్స్పోజింగ్ అని ఉంటుంది. వాళ్ళ మాటల్లో కానీ, వారి చూపుల్లో కానీ, వారి క్రియల్లో కానీ, వారి రాతల్లో కానీ, వారి డ్రెస్లో కానీ, వారి హెయిర్ స్టైల్లో కానీ కొంత ఎక్స్పోజ్ అవుతూ ఉంటారు. అందుకే ఈ దినాల్లో కొంత కటింగ్ వేరుగా వచ్చింది, మొత్తం తోపుడు పడుతున్నారు. నేను ఫస్ట్ అనుకున్నాను పేను కొరికింది అనుకున్నాను. పేను కొరకడం కాదు, మంగళోళ్ళే కొరికారంట. ఇది కొరకడం అంతే. ఈ 3 గీతలు పెడతారు, పొలం గట్లలాగా ఉంటాయి, కాలువల్లాగా ఉంటాయి. అవి పెడితే స్పెషల్, దానికి రేట్ ఇంత అని. కాబట్టి ఇలాగా చేపించేవాళ్ళు కొంతమంది. మధ్యలో అంతా కూడా రంగు కొడతారు, చూడడానికి బూజుకర్రలాగా ఉంటుంది, ఎంత వికారంగా ఉంటుంది. వెనక చిన్న పిల్లకి పెడతారు, తర్వాత మగపిల్లలు కమ్మ పెడతారు, ఆడ మగ తేడా లేకుండా మధ్యలో పాపిడి తీస్తారు. అంటే ఏంది, ఎక్స్పోజింగ్. వారి యొక్క డ్రెస్అప్, వారి హెయిర్ స్టైల్, వారి విధానాలు. ఎత్తులో ఉన్నారంటే మమ్మల్ని గుర్తించండి, మమ్మల్ని చూడండి అని అనుకుంటారు.
అరవిందం గారు ఉన్నారు కర్నూలులో, వారు ప్రభు దగ్గరికి వెళ్ళారు. ఓసారి అంకుల్తో మాట్లాడుతుంటే సిమెంట్ నగర్లో నేను ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు అప్పుడు అంకుల్ కూడా అక్కడ ఆ హెబ్రోన్ వాళ్ళ అసెంబ్లీకి వచ్చారు. వెళ్ళాం, మీటింగ్కి వెళ్ళాం. మాట్లాడుతూ, బాబు ఒకసారి నేను ప్రయాణం చేస్తున్నాను, నా పక్కన ఒక అమ్మాయి కూర్చుంది, అరే అమ్మాయి కదా అని చెప్పేసి నేను కొద్దిగా దగ్గరగా అట్లా దూరంగా అటు జరిగాను, మళ్ళీ జరిగి నా పక్కే వస్తుంది, ఈలోపుగా ఇంకొకటి రాగా రే బాగున్నావా అన్నాను. తీరా చూస్తే అమ్మాయి అనుకున్నాను కానీ అబ్బాయే. ఎందుకంటే మధ్యలో పాపడి తీసి వెనకంతా పొడుగ్గా పిలకబెట్టి దానికి ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టి అన్ని చక్కగా క్లిప్ కూడా పెట్టారు. నేను ఆడపిల్లని నేను దూరంగా కూర్చున్నాను కానీ తీరా చూస్తే మగపిల్లోడే. చాలాసార్లు చూడండి, డ్రెస్అప్లో కానీ విధానాల్లో మారిపోతూ ఉన్నాయి, హెయిర్ స్టైల్ మారిపోతూ ఉంది, అన్నీ మారిపోతూ ఉన్నాయి. కాబట్టి ఇంతకుముందు వెంట్రుకలు లేకపోతే పెళ్లి చేసుకోరు, ఇది అదే పనిగా బోడిగుండు కుట్టించుకుంటున్నారు, చిన్నగా కొట్టించుకోవాలి అని కొట్టించుకుంటున్నారు చాలాసార్లు. అంటే ఎక్స్పోజింగ్, వారు తమ్మును తాముగా కనబరుచుకుని కిటికీలో కూర్చున్నాడు, ఎత్తుగా కనబడి వాక్యం వింటున్నాడు. ఒకవైపు వాక్యం వింటున్నాడు, మరొక వైపు తను లోకం వైపు చూస్తున్నాడు. రెండు విధానాలతో ఉన్నాడు. అదంతా అందుకే ఈ యొక్క సమయంలో ఒక విషయం, ఆ కిటికీలో కూర్చుండి గాఢ నిద్ర అన్నాడు. ఏ నిద్ర అది? గోడ కానుకుంటే గోడ నిద్ర. అందుకే కుర్చీకి ఎక్కువగా ఆనుకోకూడదు. మన వెన్నుపూస ఎటువంటిదంటే ఎక్కువగా ఆనుకుంటే పూనుకుంటుంది. అందుకే గోడకు కానీ గుంజానికి కానీ స్తంభానికి కానీ ఎక్కువగా ఆనుకోకూడదు. మీరు ఎప్పుడైనా ఎలుకను గ్రౌండ్లో కొట్టచ్చు, ఇంట్లో కొట్టలేము ఎలుకను. ఎందుకనంటే ఎలుక కానీ గోడను ఆనుకుంటే సర్రన పోతాయి. మనం కూడా గోడను ఆనుకుంటే సర్రన పోతాం ఎక్కడికి? నిద్రలోకి. వేరుగా చెప్పక్కర్లేదు. అందుకే గాఢ నిద్రపోయాడు. గాఢ నిద్ర ఎందుకు వస్తుంది? ఒక మాట చూద్దాం, బైబిల్ ఏమని చెప్తుంది. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 15వ వచనం, 19:15. సామెతల గ్రంథం 19:15. సోమరితనము గాఢ నిద్రలో పడవేయును అన్నాడు. కనుక ఇప్పుడు మనకు అర్థమైంది, గాఢ నిద్ర అనేది దేనివల్ల వస్తుంది? సోమరితనం వల్ల వస్తుంది. ఈ మాట ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి. గాఢ నిద్ర అనేది సోమరితనము కానీ ఉన్నట్లయితే గాఢ నిద్ర. అందుకన్నాడు సోమరివాడు పస్తుంటాడు అని అన్నాడు. సోమరి అంటాడంట, సోమరి గురించి చెప్తూ, సోమరి చీమల యొద్దకు వెళ్ళి వాటి నడతను కనిపెట్టి జ్ఞానం తెచ్చుకోమంటే, ఈ సోమరుడు అనంట చీమలే నా యుద్ధకు రావాలన్నాడు. అంటే చీమల దగ్గరకు కూడా పోలేడు. సోమరి ప్లేట్లో చేయి పెట్టి ముద్ద పెట్టుకొని పైకి ఎవడెత్తుతాడా అని చూస్తాడంట. ఆయనకి సపరేట్గా మరొకరి పైకి ఎత్తాలి, అంత సోమరితనం. సోమరి వారి యొక్క పొలము కూడా బహు దెబ్బతింటుంది. కనుక గాఢ నిద్ర అనేది సోమరితనానికి దారితీస్తుంది. అది చాలా ప్రమాదకరమైనటువంటి విషయం. పాశ్చాత్య దేశంలో, అమెరికా దేశాల్లో అంకులు ఆంటీ వాళ్ళకి తెలుసు, ఎక్కువగా యవనస్తులు ఒక బాగా చదువుకున్నాక ఇంట్లో ఉండరు. వాళ్ళు ఏదో ఒక పని నిమిత్తమై తల్లిదండ్రులు బలవంతంగా ఇంట్లో నుంచి వాళ్ళని బయటికి పంపిస్తారు. అందుకే పేపరు వేయడం కానీ, పాల ప్యాకెట్లు అమ్మడం కానీ, లేకపోతే ఇనప సామాను కానీ ఏదో ఒక పని చేస్తారు. సోమరిగా ఉండరు. మనకైతే మన ఆంధ్రాలో ఏంటంటే పెళ్ళైనా కూడా తల్లిదండ్రులు ఇంకా మేపుతానే పెంచుతూనే ఉంటారు. వాళ్ళు ఏ పని చేయరు. ఎందుకు? పెళ్ళై పిల్లలు పుట్టినా కూడా తల్లిదండ్రుల దగ్గర తింటానే ఉంటారు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే ఖచ్చితంగా మీ చేతులతో మంచి పని చేయాలి, ఖచ్చితంగా పని కలిగి ఉండాలి. సోమరితనము అనేది గాఢ నిద్రకు దారితీస్తుంది. అలా అయితే ఐతుకు యవనస్తుడు ఎటువంటి వాడు? సోమరివాడిగా ఉన్నాడు. సోదరుడా సోదరి, యవనస్తులుగా ఉన్నవారు సోమరితనంగా ఉంటే ఎట్లా? పాటల్లో కానీ, మీటింగ్లో కానీ, పరిచయలో కానీ, ఆరాధనలో కానీ, స్తుతుల్లో కానీ, ప్రార్థనలో కానీ, సువార్తలో కానీ యవనస్తులుగా ఉన్నవారు సోమరిగా ఉండకూడదు. సోమరిగా ఉంటే ఎంత ప్రమాదం. మేము పూర్మావిడిలో ఉన్నప్పుడు దాదాపుగా 13 సంవత్సరాలు పూర్మావిడిలో ఉన్నాం. నాన్న అమ్మ మేము కానీ రైట్ టైంలో మీటింగ్లో కూర్చోకపోతే అమ్మ వంటగది సామాన్ అంతా ఉపయోగించేవాళ్ళు నా మీద. నాన్న బెల్ట్ తీస్తాడు. ఈ దినాల్లో యవనస్తులు అలా అనలేకపోతున్నారు. ఇంతకుముందు అమ్మ నాన్న
అంటే చాలు భయపడేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు. పిల్లలకి చెప్పాలండి, నాయన అరవకుండా కూర్చోరా, 5 స్టార్ తినిపిస్తా, చాక్లెట్ ఉంది, ఐస్ క్రీమ్ ఉంది, ఈ గంట ఊపిరి పట్టరా అని అంటారు. ఇంతకుముందు అలా కాదు. నాన్న తొడపాశం పెట్టేవాడు, భయంకరంగా కొట్టేవారు, పట్టుకొని నన్నే పట్టుకునేవాళ్ళు ఎక్కువసార్లు. అందుకే అమ్మ ఎన్నిసార్లు కొట్టిందో, ఇది అట్ల కడత కానీ, పప్పు గుత్తో కానీ, చపాతీ కర్రతో కానీ, వాటన్నిటి గుండా ఈ స్టేజ్కి వచ్చాను. కాబట్టి వాటి గుండా వచ్చిన వాళ్ళు బలపడతారు. సోమరితనం మీటింగ్లో ముందు ఉండాలి. మీటింగ్లో ముందు లేకపోతే తర్వాత ఉంటుంది. చాలాసార్లు పోదాములే, చేద్దాములే, చూద్దాములే, ఎవరస్తుడిగా వచ్చాడు కానీ ఏం ప్రయోజనం? కొంతమంది వస్తారు, వారి వ్యాపకంలో వారే ఉంటారు. ఈ దినాల్లో కొన్ని స్థలాలకు మీటింగ్లకు వెళ్తే ఇక్కడ కాదు, వాళ్ళు కొంతమంది మొబైల్ చూసుకోవడమే సరిపోతుంది వాక్యం చూసుకోవడం కన్నా. అంటే వాళ్ళ పనిలో వారు ఏమైపోతున్నారు? నిమగ్నం అయిపోతున్నారు. యవనస్తులు ఎన్నిసార్లు దెబ్బతింటున్నారు. ప్రభు వారికి ఇచ్చినటువంటి ఆ యొక్క సమయము కానీ, సామర్థ్యత కానీ, సొమ్ము కానీ, సత్తువ కానీ వాటికి ఉపయోగిస్తూ వచ్చారు. మొబైల్స్ చూసుకోవడమే, ఆరాధనలో కానీ, విజ్ఞాపనలో కానీ, ప్రార్థనలో కానీ. అంటే వారి కంఫర్ట్స్ వారికి, వారి సుఖం వారికి, వారి క్షేమం వారికి. ఈ యొక్క ఐతుకు తాను నిద్రపోతే చాలు, మిగతా వారు ఎట్లా పోయినా పర్వాలేదు, నా సుఖం నాకు ఉండాలి, నా క్షేమం నాకు ఉండాలి, నా కంఫర్ట్స్ నాకు ఉండాలి, నేను బాగుంటే చాలు, మిగతా వారి సంగతి నాకెందుకు. నువ్వు వాక్యం చెప్పుకుంటావా చెప్పుకో, పాట పాడతావా పాడుకో, ప్రసంగిస్తావా ప్రసంగించుకో, నా పని నేను చేస్తా. భారము కలిగి పౌలు ప్రకటిస్తున్నాడు. వేదనతో దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు. కానీ ఐతుకు మాత్రం తన యొక్క సుఖాన్ని కోరుతున్నాడు. సోదరుడా సోదరి, సంఘాల్లో కొన్నిసార్లు కొంతమంది భారంగా పనిచేస్తున్నారు, కన్నీళ్లు కారుస్తున్నారు, శ్రమ పెడుతున్నారు, వారు ఎంతగానో కష్టపడుతున్నారు సంఘం కొరకు. అదే సమయంలో అదే అసెంబ్లీలో ఉండి, అదే హాల్లో ఉండి నువ్వు పట్టినట్టుగా ఉంటే ఐతుకు మనస్తత్వం కాదా? నాకెందుకులే అని నువ్వు అనుకుంటే, నాకేం పట్టింది అని అనుకుంటే, చూడండి ఎంత నిర్లక్ష్యం. ఒక కలెక్టర్ గారు మనం పిలిచారు, కలెక్టర్ దగ్గరికి వెళ్ళి నిద్రపోతే ఎట్లా ఉంటుంది? డాక్టర్ గారు అపాయింట్మెంట్ ఇచ్చారు, డాక్టర్ దగ్గరికి వెళ్ళి నిద్రపోతే ఎట్లా ఉంటుంది? దేవుని దాసుడు వాక్యం ప్రకటిస్తుంటే ఐతుకు నిద్రపోతున్నాడు. నేను సుఖంగా ఉంటే చాలు, మిగతా వారు ఎట్లా పోయినా పర్వాలేదు, మీరేమన్నా చేసుకోండి, నా కంఫర్ట్స్ నాకు ఉండాలి, నా సుఖం నాకు ఉండాలి. సోదరుడా సోదరి, ఆలోచన చేద్దాం. ఇటువంటి మనస్తత్వం నీకు నాకు ఉండకు. ఐతుకు తన యొక్క సుఖములో తానున్నాడు. ఐతుకు విషయమై చెప్తూ పౌలు చాలాసేపు ప్రసంగించుచుండగా అని అన్నాడు. పౌలు ఎందుకు అంటే, ఆ రాత్రి గడిస్తే, గమనించండి, పౌలు మరునాడు ఏమవుతాడు? వెళ్ళిపోతాడు. ఇప్పుడు దేవుని దాసులు కొన్నిసార్లు వాహనాలు ఉన్నాయి, అనుకూలతలు ఉన్నాయి, మన దగ్గరికి వస్తున్నారు. కానీ ఆ దినాల్లో ఒక్కసారి వెళ్ళిపోయారంటే మళ్ళీ ఎప్పుడు వస్తారో తెలియదు. ఆ రాత్రి వారందరూ వాక్యము కొరకు వారు ఆసక్తిగా వారు కూర్చున్నారు. వాక్యము కొరకు కూర్చున్నారంటే వారు నిద్ర మానేశారు. వారు ఆహారం మానారా? నిద్ర మానారా? వారికి ఉన్న సుఖాన్ని మానారా? శరీర సంబంధమైన వ్యాపకాలు విధానాలు లేవా? వాటిని ప్రక్కన పెట్టి ఆత్మ సంబంధంగా వారు వచ్చి కూర్చున్నారు. ఈ సమయం పోతే మరొక సమయము రాదు. ఈ సమయం దాటిపోతే మరొక సమయం రాదు. నేను చాలాసార్లు బాధపడతా. ఇంటర్లో డిగ్రీలో చదవవలసిన రీతిలో ఎక్కువ బైబిల్ చదవలేకపోయానండి. చదివాను కానీ ఎక్కువగా చదవలేకపోయాను. కానీ చాలాసార్లు ఆ సమయం మళ్ళీ రాదు. ఎక్కువ సమయం పరిచర్యలో ఉన్నాం వాస్తవమే, కానీ దేవునితో ఎక్కువ సమయం గడపలేకపోయాం. ప్రభుతో ఆ సమయం రాదు, ఆ అవకాశం రాదు. అయితుక ఈ అవకాశం మరలా నీకు వస్తుందా? రాదు కదా. నీ ఆ అవకాశాన్ని వేరే వాటికి ఉపయోగిస్తావా? ఇక్కడ మీటింగ్ జరుగుతుంటే, ఇక్కడ కూటం జరుగుతుంటే, ఇక్కడ పని జరుగుతుంటే, ఇక్కడ పరిచర్య జరుగుతుంటే, నీ యొక్క వ్యాపకాల్లో నువ్వు ఉంటే ఇది న్యాయమా? అయితే ఒక విధానం నీలో నాలో ఉన్నట్లయితే సరి చేసుకుందాం. అవును ప్రభువా, కొన్నిసార్లు కూటాలు ఉన్నాయి, మీటింగ్ ఉన్నది, పరిచర్య ఉన్నది, వాటన్నిటికన్నా నా సుఖానికి నేను ప్రాధాన్యత ఇస్తున్నాను, నా విధానాలకు ప్రాధాన్యత ఇస్తున్నాను. అందుకే
ఐతుకు యాక్టివ్గా ఉన్నవాడే కానీ ఆ రాత్రి ఐతుకు గాఢ నిద్రపోయాడు. కాబట్టి గాఢ నిద్ర దేనివల్ల వస్తుంది? సోమరితనాన్ని బట్టి వస్తుంది. హెబ్రీ స్త్రీల గురించి ఏమన్నారు? చురుకైన వారు. హెబ్రీలు అంటేనే చురుగ్గా ఉంటారు. వారు సౌందర్యవంతులు హెబ్రీలే, చురుకైన వారు హెబ్రీలే. వారు పని ఒకటి అప్పగిస్తే ఖచ్చితంగా చేస్తారు. హెబ్రీలు ఎవ్వరు కూడా సోమరులుగా ఉండరు. హెబ్రీలు అంటే దాటిన వారని. అయితే యోనా గ్రంథం 1వ అధ్యాయంలో యోనా ఒక మాట అన్నాడు, నేను హెబ్రీయుడను అని అన్నాడు. యోనా ఎవరు? హెబ్రీయుడు అని. హెబ్రీలు ఎటువంటి వారు? అంటే యోనా ఏమన్నా అంటే నేను చురుకైన వాడిని అంటున్నాడు. ఎందులో? నిద్రపోవడంలో. కొంతమంది వ్యక్తిగతమైన విషయాల్లో చురుగ్గా ఉంటారు, కానీ ఆత్మ సంబంధమైన విషయాల్లో చురుగ్గా ఉండరు. ఫర్ ఎగ్జాంపుల్, ఇంకా చెప్పాలంటే డ్యూటీలో చురుగ్గా ఉంటారు, ప్రాంప్ట్గా టయానికి వెళ్తారు. ట్రైన్కి వెళ్ళాలి చురుగ్గా ఉంటారు, ఫ్లైట్కి వెళ్ళాలి చురుగ్గా ఉంటారు, బస్సుకి వెళ్ళాలి చురుగ్గా ఉంటారు, పిల్లల్ని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి చురుగ్గా ఉంటారు, పిల్లలకి ఏదైనా బుక్స్ కొనిచ్చాలి చురుగ్గా ఉంటారు. అదే ఆదివారం మీటింగ్ ఉంది చురుగ్గా ఉండరు, విజ్ఞాపన ఉంది చురుగ్గా ఉండరు, కూటాలు జరుగుతున్నాయి చురుగ్గా ఉండరు, సువార్తకి వెళ్ళాలి చురుగ్గా ఉండరు. అంటే వాళ్ళు చురుకైన వారే కానీ వారి వ్యక్తిగతమైన విషయాలు ఎలా ఉన్నారు? చురుగ్గా ఉన్నారు, కానీ ఆత్మ సంబంధమైన విషయాల్లో చురుకుతాను. ఒక విశ్వాసిగా నేను ఆత్మ సంబంధమైన విషయాల్లో చురుగ్గా ఉన్నాను అని నాకు అర్థమైతే ఆటోమేటిక్గా నేను నా ప్రభుతో ఉన్న సంబంధం బలంగా ఉన్నది అని అర్థం చేసుకోవచ్చు. నేను శరీర సంబంధమైన విషయాల్లో ఇచ్చిన ఆ ప్రామినెన్సీ, ఆ ప్రయారిటీ, ఆ ప్రాధాన్యత సంఘ విషయాల్లో, దైవికమైన విషయాల్లో నేను ఇవ్వలేకపోతున్నానంటే నా సంబంధం ప్రభువుతో సరిగా లేదు. ఇంకా వేరుగా చెప్పక్కర్లేదు. మరొక మాట 9వ వచనం. పౌలు చాలాసేపు ప్రసంగించుచుండగా నిద్రాభారం వలన జోగి 3వ అంతస్తు నుండి కింద పడి చనిపోయిన వాడై ఎత్తబడాను. ఏ భారం అన్నాడు? నిద్రాభారం. ఐతుక్కున్న భారం నిద్రాభారం. పౌలుకున్న భారం 3 రకాలైన భారాలు ఉన్నాయి. ఒకటి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 15వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 15వ వచనం. కాబట్టి నాకు కలిగినది యావత్తు మీ ఆత్మల కొరకు బహు సంతోషముగా వ్యయపరచు. ఇక్కడ ఒక మాట అన్నాడు, మీ ఆత్మల కొరకు అని అన్నాడు. పౌలుకున్న భారం ఆత్మల భారం. ఈ సమయం అయిపోతే వీరింత ఆశతో వచ్చారు, ఈ రాత్రి ఇంత ఆశతో వచ్చారు కనుక ఆత్మల పట్ల భారము కలిగి పరిచర్య చేస్తున్నారు. ఆత్మల పట్ల భారము కలిగి పనిచేస్తారు. సోదరుడా, సోదరి, మనమున్న స్థలాల్లో, మనమున్న సంఘాల్లో నీకు నాకు ఆత్మల పట్ల భారం ఉండాలి. ఆత్మల పట్ల భారం ఉన్నది గనుకనే ఐతుకు క్రింద పడితే పౌలు క్రిందికి వెళ్ళాడా? ప్రసంగాన్ని అట్టే కొనసాగించాడా? ఎందుకు వెళ్ళాడు? ఎందుకని? ఆ వ్యక్తి పోతే ఎందుకు, ఉంటే ఎంత, లేకపోతే ఎంత అని అనుకున్నవాడు కాదు. ఇంతమందిని వదిలిపెట్టి ఆ వ్యక్తి కోసం కిందికి వెళ్ళాడు. అది కాపరి యొక్క మనసు. ఒక వ్యక్తి వెళ్ళిపోయాడే, ఒక వ్యక్తి జారిపోయాడే, ఒక వ్యక్తి దూరం అయిపోయాడే అని పౌలు క్రిందికి వెళ్ళాడు. నా ప్రసంగం నాది, నా వర్తమానం నాది అని అనుకున్నవాడు కాదు. ఆత్మల పట్ల భారము కలిగినవాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఎలీషా దగ్గర పరిచర్య చేస్తున్న వ్యక్తి ఉన్నాడు. ఎవరు? గెహాజీ. గెహాజీ అన్నాడు, ఈ సిరియనుడైన నయమాను తీసుకొని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానునికి మనసు లేదు అన్నాడు. నాకేముంది? నాకు మనసు. నా యజమానికి ఏమి లేదు? మనసు లేదు. నాకేముంది అంటే ఈ యొక్క గెహాజీకి దేని మీద మనసు ఉంది? నయమాను మీదనా, నయమాను తెచ్చిన వాటి మీదనా? నయమాను తెచ్చిన వాటి మీద మనసు.
వెళ్ళిపోయాడు, తెచ్చాడు, అన్నీ తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. వచ్చి ఎలీషా దగ్గర నిలబడ్డాడు. తప్పు చేసిన వ్యక్తి ఎట్లున్నాడంటే దడదడగా భయంగా ఉంటాడు. మీరు ఎప్పుడైనా సరే తల్లిదండ్రులకు కూడా కొన్నిసార్లు ఏదైనా తెలియకుండా చేసామనుకోండి, వెంటనే చెమలు పట్టేస్తాయి, దడదడగా ఉంటాం, ఏదో తేడాగా ఉంటాం. వెంటనే ఈజీగా తల్లిదండ్రులు కనుక్కుంటారు. వెంటనే అన్నాడు, గెహాజీ ఎక్కడికి వెళ్ళావు అని అన్నాడు. గెహాజీ మాటలు బాగున్నాయి. ఏమన్నా అంటే, నీ దాసునే నేను ఎక్కడికి వెళ్తాను అని అన్నాడు. మాటికి ఏమంటా అంటే, నీ దాసున్నయ్యా అని అంటాడు. నీ దాసుని అంటే నువ్వు చెప్తేనే నేను బయటికి వెళ్తా, దాసుడు అంటే ఏంది, నువ్వు పొమ్మంటే పోతాను, ఉండమంటే ఉంటాను అని అన్నాడు. కాబట్టి కొంతమందికి ఏంటంటే స్లాంగ్ బాగుంటుంది, వాళ్ళు సంబోధన ఘనంగా ఉపయోగిస్తారు, అందువల్ల కొంతమంది ఫ్లాట్ అయిపోతారు. ఈ ఎలీషా అలా ఏమన్నా అంటే, నీవు ఆ నయమాను వెంట వెళ్ళావు కదా, ఆ నయమాను రథం దిగి నేను ఎదుర్కొన్నాడు, అలా ఎదుర్కొంటూ ఉన్నప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా? గెహాజీ, నీ మనస్సు నయమాను తెచ్చిన వాటి మీద ఉంటే నా మనస్సు నీ మీద ఉంది. ఎప్పుడైనా ఆత్మీయుల మనస్సు, అయ్యో ఆ సిస్టర్ రాలేదే, ఆ బ్రదర్ రాలేదే, ఆ ఎవడొస్తుడు రాలేదే, వారు రాలేకపోయారే, ఇదే మనస్సు, ఇదే తపన ఉంటుంది. సోదరుడా సోదరి, కొన్నిసార్లు సేవకుల మీద, సంఘములో పెద్దలు నన్ను అడిగినప్పుడు ఆయాసపడవద్దు. నువ్వు రాలేదే అని అంటారు. నువ్వేదో తెచ్చి ఇవ్వాలని కాదు, నువ్వేదో పెట్టాలని కాదు, నువ్వు రాలేదే, ఆ బ్రదర్ రాలేదే. మీరు ఎప్పుడైనా గమనించండి, ఎంతమంది వచ్చిన వాళ్ళ విషయం పట్టదు, ఎవరు పడుతుంది? రాని వాళ్ళ విషయం. తల్లిదండ్రులు కూడా అంతే. కూతురు భోజనానికి కూర్చోకపోతే, కొడుకు భోజనానికి కనబడకపోతే తల్లిదండ్రులు అంటారు, అమ్మాయి ఏది అంటారు. మేము వచ్చాం కదా చాలు కదా అంటే, లేదు అమ్మాయి ఏది అంటే. రానోళ్ళ విషయమై భారం ఉన్నది, బాధ్యత. అలా నిన్ను అడుగుతున్నారంటే వాళ్లకు నీ విషయంలో ఒక రెస్పాన్సిబిలిటీ, ఒక బాధ్యత ఉంది, నీ పట్ల భారంగా పనిచేస్తున్నారు. చాలాసార్లు ఒకరోజు ఒక బ్రదర్ని అడిగాను, ఏం తమ్ముడు మంగళవారాలు కనబట్టలేదయ్యా, శనివారం కనబట్టలేదయ్యా, ఆదివారాలు లేటుగా వస్తున్నావయ్యా అని అంటే, నేను రాకపోతే నీకు ఎందుకు అంత బాధ, ఎవరి నుంచి ఎప్పుడు అడగబాకు అని అన్నాడు. కాదయ్యా, వాళ్ళ ఇంటి ముందే తీసుకొని మా ఇంటి ముందే తీసుకోవాలా, నువ్వు ఆ పక్కన తీసుకోవచ్చు కదా అని అన్నాడు. వాళ్ళు ఎంత కష్టమనిపించిందంటే, వాళ్ళ భార్య అంటది, మీరు మా ఇంటి దగ్గర తీసుకొని మా రక్తం పీకుతున్నారు అని అన్నారు. కనబడండి, రాని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, మమ్మల్ని పీకాలా మీరు అని అన్నారు. వాళ్ళు ఇప్పుడు మాకంటే ముందు ఉన్నారు మీటింగ్లో. ఈరోజు చెప్తూ అంటారు, ఎంత నష్టపోయాం మేమని. నీ పట్ల భారంతో పనిచేస్తున్నారు కొంతమంది. తల్లి లాంటి వారు కొంతమంది అడుగుతున్నారు, అక్క ఎందుకు రాలేదని అడుగుతున్నారు. నువ్వు పోతే ఎంత అని కాలో భావం. అయ్యో గెహాజీ, నువ్వు ఇదేనా నేర్చుకుంది? నా దగ్గర ఉన్నావు, నా దగ్గర తిన్నావు, నా దగ్గర సహవాసం చేశావు, ఇదేనా నీ ఆత్మీయత, ఇదేనా నీ భక్తి, ఇదేనా నీ విశ్వాసం, ఇదేనా నీ యొక్క త్యాగం? నువ్వేదో బాగా ఎదుగుతావు అనుకున్నావు, నువ్వు దూరం అయిపోతున్నావా? అయ్యో నా నుండి దూరం అయిపోతున్నాడా? గెహాజీ మీద ఎలీషాకున్న మనస్సు. సోదరుడా సోదరి, నీ పట్ల నా పట్ల ప్రభుకును ఆత్మల పట్ల భారము కలిగి కొంతమంది పనిచేస్తున్నారు. అన్నా మా కొడుకు ఇంకా ప్రభువు నమ్ముకోలేదు, అక్క మా కుమార్తె ఇంకా ప్రభువు నమ్ముకోలేదు, భర్త ప్రభువు నమ్ముకోలేదు, భార్య ప్రభువు నమ్ముకోలేదు. ఆత్మలపై ఈ వేదన ఉందా, ఈ తపన ఉందా, ఈ తాకిడి ఉందా, ఈ తృష్ణ ఉందా, ఈ యొక్క బాధ నీకు నాకుంటే చాలు. మా చిన్నాన్న చాలా సంవత్సరాలు ప్రభువుని నమ్ముకోలేదు. తిమ్మసముద్రంలో మొదటి విశ్వాసంలో మా నాయనమ్మ ఉన్నారు. మాది సొంత ఊరు తిమ్మసముద్రం, రాజారావు అంకుల్ వాళ్ళ ఊరు. అంకుల్ చిన్నాన్న అవుతారు వరుసకు. అయితే ఆ ఊరిలో మరియమ్మ గారు 100 సంవత్సరాలప్పుడు ప్రభు దగ్గరికి వెళ్ళారు. అందరూ ప్రభుని నమ్ముకున్నారు, మా చిన్నాన్న నమ్ముకోలేదు. మా నాన్నమ్మ ప్రభు దగ్గరికి వెళ్ళారు, వాళ్ళ పరిచర్య గృహం. నాన్న ఎప్పుడు అనేవాడు, లూకా నువ్వు ఎప్పుడు నమ్ముకుంటావురా, నువ్వు నమ్ముకో అని ఎవరి మాట వినేవాడు కాదు. చాలా సంవత్సరం నాన్న కూడా ప్రభు దగ్గరికి వెళ్ళారు. ఒకసారి ఇంకోలో నేను మీటింగ్ చేస్తుంటే
బైబిల్ పట్టుకొని వచ్చాడు. రే అబ్బాయ్, నేను యేసుప్రభువు నమ్ముకున్నాను. నా కళ్ళకు నీళ్ళు వచ్చినాయి. ఎందుకంటే వాళ్ళమ్మ ఎంతగానో కన్నీళ్ళు గార్చింది. మా నాన్న ఎంతగానో ప్రాధేయపడ్డాడు. కానీ ఆయన చూడగానే చాలా సంతోషం వేస్తుంది. నేను నెక్స్ట్ మళ్ళీ ఇంకో కొత్త బైబిల్ తీసుకొచ్చి మళ్ళీ ఇచ్చాను. ప్రభు కొరకు చక్కగా జీవించి ఆయన వెళ్ళిపోయాడు. మళ్ళీ కొన్నిసార్లు మన ఇంట్లో కొంతమంది నమ్ముకోకపోతే ఏడ్చే తల్లిదండ్రులు ఉన్నారా? కన్నీరు గార్చే తల్లిదండ్రులు ఉన్నారా? యవనస్తుల విషయమై రోధించే ప్రభు సన్నిధానంలో మనం ఏడుస్తే, భారంగా పనిచేస్తే ఖచ్చితంగా వారిని సంపాదించుకుంటారు. వారు ఎక్కడికి పోరు. నీ విషయమై భారంగా ప్రార్థించేవారు ఉన్నారు, కన్నీళ్లు కార్చేవారు ఉన్నారు, ఏడ్చేవారు ఉన్నారు, ప్రలాపించేవారు ఉన్నారు, రోధించేవారు ఉన్నారు. నీ విషయమై రెస్పాన్సిబిలిటీగా బాధ్యతగా పట్టించుకున్న వాళ్ళు ఉన్నారు. ఆత్మల పట్ల భారంతో పనిచేశాడు. ఎఫెసీకి వెళ్ళాడు, కన్నీళ్లు కారుస్తున్నాడు. యవనస్తుల పట్ల కన్నీళ్లు కార్చాడు. పౌలు యొక్క జీవితంలో కన్నీళ్లు కారుస్తూ వచ్చాడు. మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు ఆయన శరీరధారిగా ఉన్న దినాల్లో మహారోదనతో కన్నీళ్లతో ఉన్నాడు. ఆయన ఎక్కడ కూడా నవ్వుతూ ఎగతాళిగా హేళనగా ఉన్నవాడు కాదు. ఆయన కన్నీరు కారుస్తూ వచ్చాడు. ఒకటి పౌలుకున్న భారం. ఏ భారం అది? ఆత్మల భారం. మరొక మాట, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 16వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9:16 చదువుతారా? నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణము లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయినలా నాకు శ్రమ. ఇదే భారం అన్నాడు, సువార్త భారం. ఒకటి పౌలుకున్న భారం ఆత్మల భారం, రెండవది పౌలుకున్న భారం సువార్త భారం. ఒకప్పుడు సువార్త ప్రకటిస్తే వెర్రితనంగా చూసినటువంటి పౌలు అలా అయితే సువార్తను ప్రకటిస్తున్నాడు. ఎక్కడికి వెళ్ళినా అక్కడ యేసే క్రీస్తై ఉన్నాడు అని ప్రకటించాడు. సువార్త వలన నేను మిమ్ములను కన్నాను అని చెప్పాడు. సువార్తను ప్రకటించాడు, క్రీస్తును ప్రదర్శించాడు. నశించుచున్న వారికి అది వేరేతనము, రక్షించబడుతున్న మనకు దేవుని శక్తి. సిలువ సువార్త ఒక వ్యక్తిని ప్రభు దగ్గరికి నడిపించాలంటే సువార్త యేసే క్రీస్తై ఉన్నాడు. 9వ అధ్యాయంలో అపోస్తుల గారిని 9 ప్రారంభంలోనే ప్రకటిస్తూ వచ్చాడు. ఎక్కడికి వెళ్ళినా క్రీస్తును ప్రదర్శించాడు, క్రీస్తును చూపించాడు. ఆయన ప్రేమను అనేక మందికి చూపిస్తూ వచ్చాడు. సువార్త భారం అన్నది. సోదరుడా సోదరి, నీవైనా నేనైనా ఈ దినాల్లో సువార్త బయటికి వెళ్ళి బహిరంగంగా కొన్ని చెప్పలేము. కొన్ని పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి, అనుకూలంగా లేవు. అయితే ఏదో ఒక రీతిగా సువార్త ప్రకటించాలి. డ్రగ్ ఇన్స్పెక్టర్ రూత్ అని తను తిరుపతిలో ఉంది, మాకు కొంత బంధువులు అవుతాను. గూడూరులో వాళ్ళ బాబు బర్త్డే పెట్టి డాక్టర్స్ని అందరినీ పిలిచింది, మెడికల్ ఆఫీసర్స్ని అందరినీ పిలిచింది. అన్న 10 నిమిషాలు సువార్త చెప్పాలి అని. వాళ్ళు ఉండరు, అందరూ వచ్చారు. ఆర్ఎస్ఎస్ వాళ్ళు వచ్చారు, బీజేపీ వాళ్ళు వచ్చారు, బజరంగ దళ్ వచ్చారు, మొత్తం వచ్చి కూర్చున్నారు. ఇంకా అది మంచి అవకాశం. ఆ అవకాశం మనకు రాదు, నేను వెళ్ళి వాళ్ళతో చెప్పలేను. ఈ అవకాశం ఇచ్చారుగా ఖచ్చితంగా ప్రభువుని గురించి పిల్లల విషయం కొన్ని విషయాలు చెప్పారు. వాళ్ళు ఒక ఆయన వచ్చి అన్నాడు, సార్ నేను బజరంగ దళ్ అంటే యేసు ప్రభు ఇట్లా అని మాకు తెలియదు కొన్ని విషయాలు, కానీ వేరే వాళ్ళు బయట వేరే విధంగా చెప్తున్నారు, అందుకే మేము ఇది చేస్తున్నాం అన్నాను. అమ్మ పోనీలే అనుకున్నాం. 10 నిమిషాల్లోనే ప్రభువుని గురించి కొన్ని విషయాలు, క్రీస్తు ప్రేమను చూపించగా వాళ్ళు నిజంగా కొన్నిసార్లు అవకాశం వస్తుంది, ఆఫీస్లో అవకాశం వస్తుంది. కొన్నిసార్లు ఎవరైనా ప్రభువుని గురించి చెప్పమని ఇస్తారు, అది మనం వెళ్ళలేం, వాళ్ళని అప్రోచ్ కాలేము. కానీ
సువార్త ప్రకటించడానికి ఇదొక మార్గం. ఏదో ఒక అవకాశం దొరకగా క్రీస్తును పరిచయం చేయడం, క్రీస్తును ప్రేమను చూపించడం. అలాగినట్లయితే సువార్త భారంతో ప్రకటిస్తుంది. పౌలు ఎంత భారంగా, సువార్తలో బెదిరింపులు వచ్చాయా, బెత్తాలు ఉన్నాయా, బంధకాలు ఉన్నాయా, వాటి మధ్య సువార్త భారముతో ప్రకటించారు. ఎప్పుడైనా సరే కన్నీళ్లతో మనం వితితే సంతోషముతో పనులు మోసుకొస్తాం. సువార్త అనేది వేదనతో ప్రకటించండి, భారముతో ప్రకటించండి. వారిని దగ్గరకు వెళ్ళి దుఃఖముతో, బాధతో మీరు వారిని కదిలించండి. ఖచ్చితంగా ప్రభు ఫలితం ఇస్తాడు. సువార్తని ఆషామాషిగా కాదు. అలాగే సువార్త భారము కలిగి ఉన్నాడు. మూడవది పౌలుకున్న భారం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11:28. ఇవిను గాక సంఘములన్నిటిని గురించిన చింతయు కలదు. ఈ భారం ఏ భారం? సంఘముల భారం. ఒకటి ఆత్మల భారం, రెండవది సువార్త భారం, మూడవది సంఘముల భారం. మనం కొన్నిసార్లు ఒక్క సంఘం పట్లనే భారం కలిగి ఉండలేకపోతున్నాం, ఇంకా అన్ని సంఘాల గురించి ఎలా భారం ఉంటుంది? పౌలుకైతే తన ద్వారా ఏర్పడిన సంఘాలు కొలసై, లవదికే, హీరపోలి కొన్ని స్థలాలు ముఖము చూడలేదు. ఆ సంఘముల పట్ల కూడా పౌలుకేమున్నది? భారం. అయ్యో వారు సరిగా నడవలేదే, వారిలో క్రమం లేదే, వారిలో ఇలాగ లేదే, వారిలో విశ్వాసం లేదే, వారిలో ప్రేమ లేదే, వారిలో సమర్పణ లేదే, వారిలో సువార్త పని లేదే అని సంఘముల పట్ల భారముతో పనిచేస్తూ వచ్చాడు. సంఘాలన్నీ స్థాపించాడు, సంఘముల మధ్య పరిచర్య జరిగించాడు, సంఘముల పట్ల భారంగా ఉన్నాడు. సువార్త ప్రకటించి సంఘాలను అదంతా ఏర్పడి మౌనంగా ఉండేవాడు కాదు. ఏం చేస్తున్నాడు? అపోస్తుల కార్యములు 15వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 15వ అధ్యాయం 36వ వచనం. కొన్ని దినములైన తరువాత ఏ పట్టణములో ప్రభు వాక్యము ప్రచురపరిచితమో ఆయా ప్రతి పట్టణములో ఉన్న సహోదరుల ఎదుకు తిరిగి వెళ్ళి వారు ఎలాగున్నారో అంటున్నాడు. 2వ మిషనరీ యాత్రలో పౌలు ఏమంటున్నాడు? మొదటి దాంట్లో మనం వెళ్ళి వచ్చామయ్యా, ఇంకా ప్రకటించాం చాలు అని అనుకోలేదు. కానీ ఏమంటున్నా అంటే ఆయా ప్రతి పట్టణంలో ఉన్న సహోదరుల యొద్దకు, బంధువుల యొద్దకు కాదు, రక్త సంబంధుల యొద్దకు కాదు. మనం కొన్నిసార్లు అనుకుంటాం బంధువుల దగ్గరికి వెళ్ళి ఒక వారం గడిపొస్తే మంచిదని. కానీ పౌలు అంటాడు సహోదరుల యొద్దకు వెళ్తున్నాడు. తిరిగి వెళ్ళి వారు ఎలాగున్నారో మనము చూద్దాము అని అన్నారు. అంటే వారి ఆత్మీయత, వారి విశ్వాసం, వారి యొక్క ప్రేమ, వారి క్షమాపణ, వారి సహనం, వారు ప్రభువులో ఎలా ఉన్నారు, విశ్వాసంలో ఎలా ఉన్నారు, యథార్థతలో ఎలా ఉన్నారు, సంఘ సహవాసంలో ఎలా ఉన్నారు, వారిని చూద్దాము అని అన్నాడు. సోదరుడా, సోదరి, ఎప్పుడైనా ఈ భారం నీకు నాకుందా? అందుకే సంఘంలో ఎవరైనా సహోదరులు బాగలేకపోతే కొన్నిసార్లు ఎవరో పెద్దలే వెళ్ళి, సేవకులు వెళ్ళి దర్శించాలని కాదు, మనం కూడా వెంటనే వెళ్ళి వాళ్ళని చూసి, వారు హాస్పిటల్లో ఉంటే పరామర్శించి, ఇది భారంగా మనం పనిచేస్తే, కొన్నిసార్లు ఆతిథ్యం ఇస్తే, కొన్నిసార్లు మన చేతనైనంత మటుకు మనం సహాయం చేస్తే ఒక వ్యక్తులను మనం సంపాదించుకుంటాం. సంఘముల పట్ల భారంగా పనిచేస్తూ వచ్చాడు. సంఘములో అనైక్యత ఉందా? భారంగా వెళ్ళాడు. అపవిత్రత ఉందా? భారంగా వెళ్ళాడు. అసమాధానం ఉందా? భారంగా పనిచేశాడు. పౌలుకున్న భారం ఒకటి ఆత్మల భారం, రెండవది సువార్త భారం, మూడవది సంఘముల భారం. కానీ ఐతుక్కున్న భారం అది శరీర సంబంధమైన భారం. అది ఆత్మ సంబంధమైనది కాదు, అది శరీర సంబంధమైనటువంటి భారం. పాత నిబంధనలో కొంతమంది మోషే వాగ్దత్త దేశానికి ముఖ్యుల్లో నుండి ఒక్కొక్కరిని పంపారు. మొత్తం ఎంతమందిని పంపారు?
గోత్రానికి ఒకరు చొప్పున 12 పంపారు. ఆ 12 శరీర సంబంధమైన భారము కలిగిన వారు ఎంతమంది? 10 మంది. ఆత్మ సంబంధమైన భారం కలిగిన వారు 2. వారు ఏం చేశారంటే, ఉదాహరణకు ఒక మాట సంఖ్యాకాండం 13వ అధ్యాయం 30వ వచనం లేకపోతే 27వ వచనం. వారు అతనికి తెలియపరిచినదేమనగా, నీవు మమ్మను పంపిన దేశమునకు వెళ్ళితిమి, అది పాలు తేనెలు ప్రవహించు దేశమే, దాని పండ్లు ఇవి. అయితే ఆ దేశములో నివసించు జనులు బలవంతులు, వారి పట్టణములు ప్రాకారము గలవి, అవి మిక్కిలి గొప్ప. మరియు అక్కడ అనాకీలను చూచింది. అమాలేకీలు దక్షిణ దేశంలో నివసించున్నారు. హిత్తీలు, యబూసీలు, అమోరీలు కొండ దేశము నివసించున్నారు. కనానీయులు సముద్రమునొద్దను యోర్దాను నదీ ప్రాంతములను నివసించున్నారని చెప్పి కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మల. కొంతమంది ఏమన్నారంటే, అది పాలు తేనెలు ప్రవహించు దేశమే, దాని పండ్లు ఇవి. కానీ కొంతమంది అన్నారు, అమ్మో వారు బలవంతులు అని అన్నారు. వారు ఏం చేశారు తెలుసా? వారు శరీరాన్ని చూశారు, కానీ ఇద్దరు ఆత్మ సంబంధమైనవి చూశారు. మీరు ఎక్కువగా చూడండి, మెజారిటీ ఎవరు ఎక్కువగా ఉంటారండి సంఘాల్లో? శరీర సంబంధమైన విషయాలు కలిగిన వారు ఎక్కువగా ఉంటారు. ఆత్మ సంబంధమైన విషయాలు కలిగిన వారు మామూలుగా ఏం చెప్తారు తెలుసా? 10 మంది నడిచిందే బాట దారి అంటారు. కానీ దీని ప్రకారం పోతే ఎంత దెబ్బ అయ్యేది? వారు అంటున్నారు, దాన్ని జయించుటకు మన శక్తి చాలును అని అన్నారు. కానీ వారు అన్నారు, మిగతా 10 మంది, మన శక్తి చాలదు. మన శక్తి చాలునంటే వారు దేవుని శక్తిని చూచారు. ఈ 10 మంది మాత్రం వారి శక్తిని చూచారు. ఆత్మ సంబంధమైన వారు సంఘములో ఉంటారు, అదే సమయంలో శరీర సంబంధమైన వారు కూడా ఉంటారు. ఏమండి, మన ప్రార్థన సరిపోదు, మన వాక్యం సరిపోదు, మన సువార్త సరిపోదు, మన పరిచయం సరిపోదు. కొంతమంది ఉంటారు చూసారా, స్టార్టింగ్ నుండి సాలదు 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 అంటూ ఉంటారు. ఒట్టి అనుమానస్తులు. అడుగు పెట్టినప్పటి నుండి, అందుకంటే నువ్వు రాబగా అంటారు. ఎందుకు వచ్చినప్పటి నుండి అది జాలదు ఇది జాలదు అంటారు. ఇప్పుడు వంట చేసామనుకో, ఇదేం సరిపోద్ది అంటాడు, ముందుగానే అంటాడు. ఆ విశ్వాసం ఉండదు, ఆ ఓర్పు ఉండదు, ఆ సహనం ఉండదు. వాళ్ళంతే, సువార్తకి వెళ్తే ఎవరో ఒకరు దెబ్బ కొడతారు అంటారు. ఇది ప్రార్థనాపరంగా పారు వీళ్ళు. ఈ శరీర సంబంధమైన వారు ఖచ్చితంగా ఉంటారు. ఆత్మ సంబంధమైన వారు పనిచేస్తున్నప్పుడు శరీర సంబంధమైన చూడండి, ఒకే హాల్లో పౌలు ఉన్నాడు, తిమోతి ఐతుకున్నాడు. పౌలు భారంగా పనిచేస్తుంటే పౌలు భారం పౌలుది, ఐతుకు భారం ఐదు. ఎక్కడైనా చూడండి, ఎవరు భారం వాళ్ళు కూడా ఆ పనులు బాగా బిజీగా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మరొక విషయం, యోహాను సువార్త 11వ అధ్యాయం, యోహాను సువార్త 11వ అధ్యాయం 47వ వచనం చదవండి. యోహాను సువార్త 11:47. కాబట్టి ప్రధాన యాజకులను పరిసయ్యులను మహాసభను సమకూర్చి, రే మనం ఏమి చేస్తున్నాము, ఈ మనుషుడు అనేకమైన సూచక్రియలు మనం ఏం చేస్తున్నాం, ఈయన మాత్రం అన్నీ చేసుకుపోతున్నాడు అంటూ 48లో చూడండి. మనం ఆయన్ని ఈలాగున చూచుచూ ఊరకుండిన ఎడలా అందరూ ఆయన యందు విశ్వాసము ఉంచెదరు. కాబట్టి మనం ఏదో ఒకటి చేద్దాం. ఏం చేద్దాం అంటే 53వ వచనంలో ఏమన్నారు? 53 కాగా ఆ దినము నుండి అన్నాడు. ఏ దినము నుండి? ఆ దినము అంటే లాజరు లేచిన దినము నుండి వారు ఆయన్ను చంపని ఆలోచన చేస్తున్నారు. మనం ఏం చేస్తున్నాం? మనం ఏం చేయలేకపోతున్నాం, మనం ఒక పని చేద్దాం అని ఒక తీర్మానానికి వచ్చారు. వాళ్ళ తీర్మానం ఏంటంటే యేసు ప్రభువును చంపాలి. అది కానీ మనము ఆయనేమో ఈ పని చేస్తున్నాడు, మనము ఈ పని. 12వ అధ్యాయం 10-11 వచనాలు. అతనిని బట్టి యూదులు అనేకలు తమ వారిని విడచి యేసునందు విశ్వాసముంచిరి గనుక ప్రధాన యాజకులు
లాజర్ను కూడా అంటే యేసు మీరు బాగా చెప్తున్నారు. లాజర్ను కూడా అంటే లేచిన ఆయనలో చంపుతున్నారు, లేపిన ఆయన్ను చంపుతున్నారు. యేసు ప్రభు దగ్గర నువ్వు ఎందుకు లేపావు అంటున్నారు. లాజర్ దగ్గరికి వచ్చి ఆయన లేపితే లేపాడుగా, నువ్వు ఎందుకు లేచావు? ఈ లోకం అంతే, వాళ్ళు చేయరు, చేసేవాళ్ళను చేయరు. కలకత్తాలో మదర్ తెరీసా గారు అన్నారు, ఆకతాయి పెళ్ళి వచ్చి ఆమె సహాయం చేస్తుంటే ఆమెను కొట్టి అవమానపరిచి ఉమ్మేస్తే ఆమె అన్నదంట, మీరన్నా చేయండి, నన్నన్నా చేయండి, మీరు చేయరు, నన్ను చేయరు. ఈ లోకం ఎటువంటిదంటే మనం ఏం చేస్తున్నాం కాబట్టి మనం ఏదో ఒకటి చేద్దాం. శరీరులు ఏం చేస్తారంటే ఏదో ఒకటి, వాళ్ళకి కావాల్సింది ఏంటంటే గలిబిలి, గందరగోళం, ఆ శబ్దాలు, కేకలు, అరుపులు కావాలి. వాతావరణాన్ని పూర్తిగా మార్చివేశారు. సంఖ్యాకాండం 13వ అధ్యాయం 14వ అధ్యాయంలో అక్కడ అల్లరి ఏర్పడింది, అక్కడ కేకలు ఉన్నాయి, అక్కడ రాళ్ళు ఉన్నాయి. కానీ కాలేబు ఏం చేస్తున్నాయంటే ఆత్మీయులు నిమ్మలపరుస్తారు, శరీరులు అరుస్తారు. ఆలోచన చేద్దాం, మనం ఏ లెక్కలో ఉన్నాం? నిమ్మల పరిచయ విషయంలో ఉన్నామా? నెమ్మది పరిచయ విషయంలో ఉన్నామా? ఉన్నదాన్ని అదుపులో పెట్టి జాగ్రత్త పరిచి సమాధానపరిచి సఖ్యపరిచే విషయంలో ఉన్నామా? లేకపోతే ఆ సమస్య ఎక్కువయ్యేటట్టుగా చేస్తున్నామా? కుటుంబంలో కానీ, సంఘములో కానీ, వ్యక్తిగతంగా కానీ. మన పని అదా? ప్రధానులు ఏమనుకున్నారు, పరిచయాలు ఏమన్నారు, మనం ఏం చేస్తున్నాం? మనం ఏదో ఒకటి చేద్దాం. ఏం చేయాలి? ఇలా ఊరక చూస్తే పోతే కుదరదు, ఊరక కూర్చుంటే కుదరదు. మనం ఏదో ఒకటి చేయాలి. ఏం చేద్దామంటే, అసలు ఈయనగానే ఉంటే అందరినీ బాగు చేస్తున్నాడు, అసలు ఈయన లేకపోతే బాగు. సోదరుడు సోదరి, ఈ రెండు మనస్తత్వాల మధ్య అనేక మంది ఉన్నారు. అది మొదటిది. రెండవది, సంఖ్యాకాండంలోనే 12వ అధ్యాయం 2వ విషయం, శరీర సంబంధమైన వారు, ఆత్మ సంబంధమైన వ్యక్తులు ఖచ్చితంగా ఉన్నారు. 12వ అధ్యాయంలో మోషే మీద ఎవరు తిరుగుబాటు చేశారు? మిర్యాము. మోషే ఇంట్లో ఆమెనా బయట ఆమె? ఆమె రక్త సంబంధా లేకపోతే బయట సంబంధం? రక్త సంబంధం. ఎప్పుడైనా చూడండి, కొన్ని సమస్యలు ఎట్లా వస్తాయంటే బంధువులకు బంధువుల మధ్య పెడతారు. ఈ అపవాది ఎటువంటి వాడంటే అక్కడక్కడే పెట్టాడు. అసలు మోషే, అహరోను, మిరియాము చక్కగా వెళ్తున్నప్పుడు మిరియాము అనవసరమైన దాంట్లో చిక్కుబడిపోయి మోషే మీద తిరుగుబాటు చేస్తుంది. మోషే ఆత్మ సంబంధిగా కొనసాగాడు, మిరియాము ఈ టైంలో మాత్రం శరీర సంబంధిగా కొనసాగింది. ఎవరి మీద తిరుగుబాటు చేసింది? మోషే మీద. మోషే నాయకత్వం మీదన ఏదో ఒక సాకు పెట్టి మోషేను దెబ్బతీయాలని ప్రయత్నం చేసింది. కానీ దేవుడు అన్నాడు, ఒకే మాట అన్నాడు, నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు, అతడు నా ఇల్లంతటిలో నమ్ము. ఒక మాట అన్నాడు, నా సేవకుడు అని అన్నాడు. మిరియాము, మోషే మీకు తమ్ముడైతే కావచ్చు, కానీ మోషే ఎవరు? నా. ఎప్పుడైనా గుర్తుపెట్టుకుందాం, సంఘాల్లో ఒకవేళ భర్త కానీ భార్య కానీ ఆత్మ సంబంధులుగా సాగుతున్నప్పుడు, ఆత్మ సంబంధులుగా సాగే వారి మీద కానీ మనం వ్యతిరేకంగా మాట్లాడితే, నీకు భార్య అయితే కావచ్చు కానీ, నీ భర్త అయితే కావచ్చు కానీ, వాళ్ళు నా సేవకులు, నా బిడ్డలు. అందును బట్టి సంఘాల్లో కూడా ఒకవేళ పిల్లలు ఉన్నారు, పిల్లలు ఆత్మీయంగా ఎదుగుతున్నప్పుడు అనవసరంగా తల్లిదండ్రులను ఇన్వాల్వ్ అయితే ప్రభు అంటాడు, మీకు కుమారుడు కుమార్తె అయితే కావచ్చు కానీ వాళ్ళు నా బిడ్డలు. నా బిడ్డలను అనడానికి మీరెవరు? నా బిడ్డలను అనడానికి మీకు రైట్స్ ఎవరిచ్చారు? మీకు అర్హత ఎవరిచ్చారు? మనం కానీ మౌనంగా ఉంటే ప్రభు మౌనంగా ఉండేవాడు కాదు. యోబు భక్తుడు అన్నాడు, నా పక్షముగా సాక్ష్యము పలుకువాడు పరమందున్నాడు అన్నాడు. నా పక్షంగా సాక్ష్యం పలికేవాడు ఎవరున్నారు? పరమందున్నాడు. మీరు వచ్చి అట్టంటే అట్ట మాట్లాడుతున్నారు. నా పక్షంగా సాక్ష్యం పలికేవాడు ఎవరు? నా ప్రభు ఉన్నాడు. మోషే ఆత్మ సంబంధిగా సాగాడు. మామూలుగా మిరియాముకు
ఆ హిమమైన తెల్లని కుష్టు కలిగినప్పుడు అదే కానీ నువ్వు కానీ నేను కానీ ఆ స్థానంలో ఉంటే ఏమంటాను తెలుసా? దేవా మీకు స్తోత్రమయ్యా, ఈమె ఇన్ని మాటలు అంటుంటే ఖచ్చితంగా చూపించావయ్యా, అయ్యా నువ్వు ఉన్నావన్న సంగతి అర్థమైపోయింది, దేవా నీకు స్తోత్రం అని మనం ఖచ్చితంగా అంటాం. ఎవరైనా మనల్ని అన్నారనుకోండి, వాళ్ళు కానీ ఏదైనా దెబ్బ తగిలితే అబ్బా ప్రభు ఎంత చూపించాడు సిస్టర్, నిజంగా నేను మనసులో ఎంతో బాధపడ్డాను, కానీ ఆ కాలుకు దెబ్బ తగిలింది చూసారా, నిజంగా దేవుడు ఉన్నాడు సిస్టర్, ఇంకా వాళ్ళ ఇంట్లో ఏదో ఒకటి జరుగుతుంది సిస్టర్. కానీ మోషే అటువంటి వాడు. ఆత్మీయులు ఎప్పుడు కూడా ఎవరైనా బాధపడితే బాధపడతారు తప్ప బాధపడుతుంటే సంతోషించేవాళ్ళు కాదు. మోషే ప్రభు సన్నిధికి వచ్చాడు 12వ అధ్యాయంలో. ఏమంటున్నాడు? 12వ అధ్యాయంలో 13వ వచనం, మోషే ఎలుగెత్తి అని అన్నాడు, ఏడుస్తున్నాడు, దేవా దయచేసి ఈమెను బాగు చేయమని యెహోవాకు. మోషే మిరియామును చూసినప్పుడు ఎలుగెత్తి ఏడుస్తున్నాడు. ఆత్మీయులు కన్నీరు కారుస్తారు. ఆత్మీయులకు ఎంత నష్టం జరిగినా, ఎంత వాదించినా, వారి మీద ఎంత తిరుగుబాటు చేసినా ఆత్మీయులు ఈ శరీరుల పట్ల ఏడుస్తారు, ప్రలాపిస్తారు. సోదరుడా సోదరి, మనము ఏడ్పించే వారంగా ఉండకూడదు. మనం ఏడ్పించే వారంగా ఉండకూడదు. శరీర సంబంధిగా మనం కొనసాగితే దానివల్ల ఎంత నష్టం ఉన్నది. మిరియాముని వల్ల ఎంత నష్టం ఏర్పడింది. కుటుంబానికే కాదు, సమాజానికి అంతటికి నష్టం ఏర్పడింది. అది రెండవ ఉదాహరణ. మొదటిది, ఇద్దరు మంచి సమాచారంతో వచ్చారు, ఆత్మీయుల లక్షణం. 10 మంది చెడ్డ సమాచారంతో వచ్చారు, అది శరీర లక్షణం. రెండవ ఉదాహరణలో మోషే ఆత్మ సంబంధిగా ఉన్నాడు, ఏడుస్తున్నాడు, ప్రార్థిస్తున్నాడు, ప్రలాపిస్తున్నాడు. మిరియాముకు మాత్రం ఆ పశ్చాత్తాపం అనేది కలగలేదు. మూడవది అన్నాడు ఎజ్రా నెహెమ్యా. మీరు ఎజ్రా గ్రంథం నెహెమ్యా గ్రంథం చదివితే వారు ప్రయాసపడి మందిర పని విషయంలో నిమగ్నమైపోగా నెహెమ్యా విషయంలో సన్బలటు టోబియా గెషెము ఏం చేశారు? తిరుగుబాటు చేశారు. ఎక్కడ ఆత్మ సంబంధమైన పని జరిగిందో, భక్తిపరమైన పని జరిగిందో, విశ్వాసంతో పని జరుగుతుందో అక్కడ శరీర సంబంధమైన వారు కూడా అంతే బలముతో పనిచేస్తున్నారు. ఇక్కడనే కాదు, అంటే ఈ లోకంలోనే కాదు, ఎక్కడ ఏ స్థలానికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా ఆత్మీయులు ఎంత బలంగా పనిచేస్తారో శరీరులు అంతే బలంతో పనిచేస్తారు. అలాగైనట్లయితే పౌలు భారముతో ఉన్నాడు, కానీ ఐతుకు కూడా భారంగా ఉన్నాడు. ఐతుకు భారం వేరు, పౌలు భారం. ఈ సాయంకాలం సోదరుడా సోదరి, నీ భారం ఏ భారం? ఒక 4 విషయాలు చెప్పి నేను 4 లోపు ముగిస్తాను. గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించుండగా నిద్రాభారం వలన జోగి 3వ అంతస్తు నుండి కింద పడి చనిపోయిన వాడై ఎత్తబడ్డాడు. కొంతమంది గాఢ నిద్రపోయారు. దేవుడే కొంతమందికి గాఢ నిద్ర కలిగించాడు. అది బైబిల్ గ్రంథంలో ఉంది. దేవుడు కలిగించిన గాఢ నిద్ర ఒకటి చెప్పగలరా? ఆదాము కదా. దేవుడు కలిగించిన గాఢ నిద్ర అది వారికి మేలైంది. కానీ కొంతమంది ఒక 4 వ్యక్తులు ఐతుకుతో కలిపి ఊరక జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. మొదటి వ్యక్తి న్యాయాధిపతుల గ్రంథం, న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం. మొదటిది 16వ అధ్యాయం 19వ వచనం. ఆమె తన తొడ మీద అతని నిద్రపుచ్చి ఒక మనిషిని పిలిపించి వాని చేత అతని తల మీద 7 జడలను క్షౌరము చేయించి అతన్ని బాధించుటకు మొదలుపెట్టాను. అప్పుడు అతనిలో నుండి బలము దొరక. కొంతమంది ఏ టైంలో నిద్రపోయారు, దాన్ని బట్టి పొందిన నష్టం ఏంటి మనం చూద్దాం. 1, సంసోను నిద్రపోయాడు. ఇది ఏ సమయం అంటే పారిపోయే సమయం. పారిపోయే సమయంలో నిద్రపోయి సంసోను ఏమయ్యాడు తెలుసా? అక్కడ ఒక మాట రాయబడింది 21లో. అప్పుడు ఫిలిస్తీన్లు అతన్ని పట్టుకొని అతని కన్నులను ఓడదీసి.
మన అవసరతను బట్టి, మనము అనుకూలతను బట్టి ఈ మాట చెప్పుకుందాం. పారిపోయే సమయంలో నిద్రపోయిన సంసోను కన్నులు పీకబడ్డాయి, అంటే అంధుడు అయ్యాడు. పారిపోయే సమయంలో నిద్రపోయి ఏమయ్యాడు? అంధుడయ్యాడు. పారిపోయే సమయంలో పారిపోవాలి, కానీ పారిపోయే సమయంలో ఏం చేశాడు? నిద్రపోయాడు, అంధుడయ్యాడు. అంటే 2 కళ్ళు పీకబడ్డాయి. సంసోను విషయంలో బెండై గుండయ్యాడట. బెండైతే గుండవుతాం, అనవసరంగా బెండయ్యాడు, గుండయింది. చూడండి, అందుకే సంసోను విశ్వాసం ఏ విశ్వాసం అన్నానంటే, ఒక సహోదరుడు బోడిగుండు విశ్వాసం అంటే. ఎంటుకల్లో ఏమీ లేదు, నేను వాక్యం చెప్తా, ప్రకటన చేస్తా, పరిచయం చేస్తా అంటాడు, ఏం చేయలేడు, ఒట్టిదే, ఏమీ లేదు, బలం లేదు, శక్తి లేదు, అంతా పోయింది. అందుకే ఈ మాట అన్నాడు, అప్పుడు అతనిలో నుండి బలము తొలగిపోయాను. ఓర్కా ఉన్నాడు అంతేగాని ఏమంత బలం లేదు, వాక్యం బలంగా లేదు, పాట బలంగా లేదు, పరిచర్య బలంగా లేదు, సహవాసం బలంగా లేదు, ప్రార్థన బలంగా లేదు, ఏదైనా చేశాడంటే బలంగా లేదు. ఉన్నాడంటే ఉన్నాడు, ఏ బలము లేదు, దేనికి ఉపయోగం లేదు. చూడండి, అంధుడై ఏ కన్నుల ద్వారా అయితే ఎక్కువగా పాపము చేశాడో ఆ కన్నులే ఏమయ్యాయి? పీకబడ్డాయి. తిరగలి విసరువాడయ్యాడు, ఒక దిక్కులేని వాడయ్యాడు, ఒక బలము కలిగిన గాజా తలుపులను పైకి లేవనెత్తినవాడు, పచ్చి గాడిద దవడ ఎముకతో 1000 మందిని హతమార్చినవాడు, ఎన్నో కార్యాలు చేసిన ఒక దిక్కులేని వాడయ్యాడు. అయితే చివరి దినాల్లో సంసోను చేసిన ప్రార్థన మీరు చూడండి. ఆ నిద్ర, ఆత్మ సంబంధంగా నిద్రపోయిన వ్యక్తుల జీవితాలు ఎలా ఉన్నాయంటే, ఆత్మ సంబంధమైన నిద్ర అంటే దాని భావం ఏమనగా, ఈరోజు నేను బైబిల్ చదవలేదంటే ఏమైనట్టు? నేను నిద్రపోయినట్టు. ఈరోజు ప్రార్థన చేయలేదంటే నేను నిద్రపోయినట్టు. అలా ఉన్న వ్యక్తిని ఎంత నష్టపోయాడు. తిరిగి ప్రభువు వారిని బలపరిచి ఉపయోగించాడు. 28వ వచనంలో, అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకో. ఆ చివరి ప్రార్థన, ఒక్క చిన్న ప్రార్థనే ఆ ఫిలిస్తీన్లు అందరూ కూడా ఒకేసారి నాశనం అవడానికి కారణమైంది. సోదరుడా, సోదరి, ప్రభు దగ్గర పశ్చాత్తాపం వస్తే చాలు. ప్రభువా, నిజమే, నేను వాక్యం చదవట్లో వెనక్కున్నాను, ప్రార్థనలో వెనక్కున్నాను, పరిచయంలో వెనక్కున్నాను, నేను నా వల్ల ఎన్నో గొప్ప కార్యాలు జరిగాయి, ఇప్పుడు ఒక దిక్కులేని వాడుగా నేనున్నాను. సోదరుడా, సోదరి, డోంట్ బీ డిసప్పాయింటెడ్. కురింగిపోనక్కర్లేదు. ఎక్కడైతే నువ్వు వెనకంజ వేస్తావో అక్కడ పశ్చాత్తాప హృదయంతో వస్తే అక్కడే ప్రభువు నిన్ను నిలబెడతాడు, ఉపయోగిస్తాడు. తల దించనివాడు తల ఎత్తనిస్తాడు. అది మొదటిది. పారిపోయే సమయంలో నిద్రపోయిన సంసోను ఏమయ్యాడు? అంధుడయ్యాడు. రెండవది, సమూయేలు 2వ గ్రంథం, ఇది కూడా మనకు తెలుసు, 11వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనం. ఒకానొక దినమున ప్రొద్దు గ్రుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి. మిగతా విషయాలు మనకు తెలుసు. దావీదు ఇప్పుడు 11:1 వసంతకాలం రాజులు యుద్ధమునకు, అంటే అందరు ఎక్కడున్నారు? యుద్ధభూమిలో ఉన్నారు. యుద్ధభూమి అంటే ఏంటిది? యుద్ధభూమిని ఏమంటారు? యుద్ధం జరగడాన్ని పోరాటం అంటారు. పోరాడే సమయంలో నిద్రపోయిన దావీదు ఏమయ్యాడు తెలుసా? అపరాధి అయ్యాడు. అపరాధాన్ని కూడగట్టుకున్నాడు. అదే సమయం, అది పోరాడే సమయం. యుద్ధభూమిలో ఉండవలసిన రాజు పడక మీద ఉన్నాడు, అప్పుడు నిద్రపోయాడు. పోరాడే సమయంలో నిద్రపోయిన దావీదు అపరాధి అయ్యాడు. లేని అపరాధము తెచ్చుకున్నాడు. అందుకే ఎక్కడైనా చదివిన ఏమంటాడు తెలుసా? దావీదు విషయంలో, బెత్షెబా విషయంలో తప్ప అని అంటాడు. అంతా రాసి ఆ ఒక్క ముక్క ఉపయోగిస్తాడు. కానీ దావీదు ప్రభు ఎదుట, నేను పాపము చేశాను. ప్రభు దావీదును మరలా ఉపయోగించాడు, మరలా బలపరిచాడు. సోదరుడా, సోదరి, కొన్నిసార్లు మనం ఏ నిద్రావస్థలో ఉన్నామో,
ఏ బలహీనతలు ఉన్నామో వాటి నుండి మనం ముందుకు వస్తే చాలు. మూడవ వ్యక్తి యోనా గ్రంథం మొదటి అధ్యాయం. యోనా గ్రంథం మొదటి అధ్యాయం. మొదటిది, సంసోను పారిపోయే సమయంలో నిద్రపోయాడు. అప్పుడు నిద్రపోయి ఏమయ్యాడు? అంధుడయ్యాడు. ప్రభు ఉపయోగించాడు. రెండవది, దావీదు పోరాడే సమయంలో నిద్రపోయాడు. ఏమయ్యాడు? అపరాధి అయ్యాడు. మూడవది యోనా మొదటి అధ్యాయం 2వ వచనం. నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను. యోనా గ్రంథం 1:2. నీవు లేచి నినివే మహాపట్నమునకు పోయి దానికి దుర్గతి కలుగునని. అంటే ఏ సమయంలో నిద్రపోతున్నాడు? అది ప్రకటించే సమయం. ఏమయ్యాడు? నిద్రపోయాడు. వాళ్ళు వచ్చేమన్నారు, ఓయి నిద్రపోతా అని అన్నాడు. అందరి ముందు ఆ మాట అనగానే ఒక దైవ సేవకుడు, ఒక దైవజనుడు, లేకపోతే యెహోవా యందు భయభక్తులు అయినటువంటి అంత గొప్ప ప్రవక్తగా ఉన్నటువంటి వాడు అందరి ముందు అవమాన పాలయ్యాడు. మూడవది, ఏ సమయంలో నిద్రపోయాడంటే యోనా, అది ప్రకటించే సమయం. ప్రకటించే సమయంలో ఆ సమయం దేనికి కేటాయించాడు? నిద్ర కేటాయించాడు. అవమానము ఎదుర్కొన్నాడు. కానీ ప్రభు యోనాను మరలా తిరిగి ఉపయోగించాడు. ఎప్పుడు తెలుసా? దీని అంతటికి కారణం ఎవరు? నేను. నన్నెత్తి దేంట్లో ఏమన్నాడు? సముద్రం. పడవేయవలసింది పడవేయండి, కానీ పడవేయకూడదు ఎంత పడేసినా కూడా కంట్రోలు కాదు. నా బలహీనత పడేయండి అని అన్నాడు. యోనాను ఎత్తి సముద్రంలో వేశారు. ఓడలో ఉన్న వాళ్ళందరి దృష్టిలో యోనా బ్రతికట చనిపోయాడు. కానీ దేవుని దృష్టిలో యోనా బ్రతికున్నాడన్న సంగతి ఇద్దరికే తెలుసు. ఒకటి దేవునికి, రెండవది యోనా. కొన్నిసార్లు నీ జీవితం కొలాప్స్ అనుకోవచ్చు, ఇంకా సంఘంలో వీళ్ళు అంతే అనుకోవచ్చు, నువ్వు ఇంకా దేనికి పనికిరావు అనుకోవచ్చు, కానీ ప్రభు మరలా ఉపయోగిస్తాడు. యోనాను నినివే పట్టణాన్ని తీసుకొచ్చి మళ్ళా అన్నాడు, అక్కడ ప్రకటిస్తూ ఉన్నాడు. అందరూ కొలాప్స్ అనుకున్నారు, కానీ అయితే పశ్చాత్తాపడ్డాడు. నా వల్లే ఏర్పడింది. ఎప్పుడైతే సరే ఈ సంఘంలో సమస్య నా వల్లనే, దీనివల్ల కీడు నా వల్లే ఏర్పడింది బ్రదర్ అని ఒప్పుకున్నట్లయితే ఖచ్చితంగా ప్రభు ఏం చేస్తాడు? ఉపయోగిస్తాడు. 4, అపోస్తుల కార్యములు మనం చదువుకున్న భాగంలో వాక్యము పఠించే సమయంలో నిద్రపోయినటువంటి ఐతుకు ఏమయ్యాడు? అపాయానికి గురయ్యాడు, ప్రమాదానికి గురయ్యాడు. వాక్యము పఠించే సమయం, వాక్యం వినే సమయం, ఆ సమయాన్ని వేరే దాన్ని కేటాయించాడు. అందుకే అపాయానికి గురయ్యాడు. అందుకే ఒక మాట చెప్పాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం, 5:14. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతుల్లో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశం. నిద్రించుచున్న నీవు మేల్కొని అని అన్నాడు. ఇప్పుడు నిద్రపోయేవాళ్ళ సంగతి కాదు, మామూలు చెప్తున్నాడు. కొంతమంది ఆత్మ సంబంధంగా నిద్రపోయేవారిని ప్రభువు లెమ్మంటున్నాడు. ఎందుకంటే ఆయన నీ మీద ప్రకాశిస్తాడు, ఆయన వెలుగు నీ మీదకి వస్తుంది, ఆయన ప్రకాశం నీ మీదకి వస్తుంది. నువ్వు నిద్రించుచున్న నువ్వు మేల్కో. సోదరుడా, సోదరి, నన్ను రక్షించుటకు ఆయన నిద్రపోయిన వాడు కాదు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. ఈ లోకంలో శరీరధారిగా ఉన్న దినాల్లో ఆయన నిద్రపోలేదు. కానీ నీ కొరకు, నా కొరకు కల్వరి సిలువలో ఆ యొక్క శిరస్సు వంచాడు, తల వాల్చాడు. అది శాశ్వతమైన నిద్రగా అనండి. నీ కొరకు, నా కొరకు అవమానము పొందాడు, హేళన అనుభవించాడు, అపహాస్యాన్ని అనుభవించాడు. మనం పొందవలసిన శిక్ష యావత్తు కల్వరి శిలువలో తాను భరించి మన కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఆయన మరలా రాబోతున్నాడు. నీకు నాకు నిద్ర అనేది విశ్రాంతికి సాదృశ్యం. అందుకని ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. యెహోషువ ఒక విశ్రాంతి ఇచ్చాడు. ఆ విశ్రాంతి కాదు, ఇది నిత్య విశ్రాంతి. ప్రభువునందు మృతులు ధన్యులు, వారు తమ ప్రయాసలు మాని విశ్రాంతి పొందుతారు. అది నిత్య విశ్రాంతి. పాపము నుండి తప్పించబడితే అదే విశ్రాంతి, అక్రమం నుండి తప్పించబడితే అదే విశ్రాంతి, అన్యాయం నుండి తప్పించబడితే అదే విశ్రాంతి. యేసు ప్రభు యొక్క రక్తధారణ చేత కడగబడతాయి.
నీకు నిత్య జీవాన్ని, పరలోక రాజ్య భాగ్యం ప్రభువు అనుగ్రహిస్తాడు. అందుకే నిద్రించుచున్నాను, మేల్కొంటే క్రీస్తు నీ మీద ప్రకాశిస్తాడు. దేవుడి మాటలు దీవించు.